హలో. సారీ నేనొక తప్పుగా మాట్లాడాను స్టార్టింగ్‌లో. నేనేం జెప్పానంటే, 'యువన్ శంకర్ రాజా' మొట్టమొదటి తెలుగు సినిమా 'ఆడవారి మాటలకు అద్దారి వేలులే' నేనన్నాను. అది యాక్చువల్లీ తప్పు. ఆయన మొట్టమొదటి తెలుగు సినిమా వాస్ ఎ మూవీ కాల్డ్ 'శేషు'. ఆ సినిమాలో మన 'రాజశేఖర్' హీరో. అండ్ దెన్ ఇంకో సినిమా ఉంటది 'మళ్ళీ మళ్ళీ చూడాలి.' 'అదంటే అదో టైప్' దాంట్లో మన 'ఆర్‌ఎన్ రాజేష్' గారుంటారు. అండ్ దెన్ 'హ్యాపీ' ఉంటది. 'హ్యాపీ' నేను ఎలా మర్చిపోయానో నాకు తెలీదు గానీ 'రామ్' అనే ఇంకో సినిమా ఉంటది. అది నితిన్‌ది. దాని తర్వాత ఈ సినిమా జేశారు. 'ఆడవారి మాటలకు అత్తారు వేలు.' నేనెందుకు ఫస్ట్ అనుకున్నానంటే 'హ్యాపీ' పాటలు నేనెక్కువ వినను. బట్ ఐ నో అది ఒక క్లాసిక్ ఆల్బమ్. 'రామ్' పాటలు నాకు తెలిసినంత వరకు 'యువన్' అండ్ 'నితిన్‌కి' గూడా గుర్తుండవు. అండ్ దెన్ యాహ్! 'ఆడవారి మాటలకు అద్దారు వేలులే' ఆఫ్‌కోర్స్ అందరికీ గుర్తుండే ఒక ఆల్బమ్. బట్ యాహ్! సారీ నేను తప్పుగా మాట్లాడాను. సో, జస్ట్ వాంట్ టు కరెక్ట్ థట్. వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ ఎంజాయ్ ది ఎపిసోడ్. ఎంజాయ్. హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ్ గారిని. సారీ ఇందాకడ చెప్పినట్టు మళ్ళీ ఎపిసోడ్ డిలే అయింది. చెప్తున్నా గదా! లైక్ ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ జేయాలనేది అది చాలా అంటే చాలా కష్టం. బిజీ షెడ్యూల్స్‌తో సహా. ఇంకోటేంటంటే నేను చెప్పదలుచుకోవాల్సిందేంటంటే నాకు లైక్ ఇందాక చెప్పినట్టు తెలుగు పాడ్‌కాస్ట్‌లు వినడం నాకు చాలా ఇష్టం. అందుకే నేను కూడా అది నా సొంతది నేను మొదలుపెట్టాను గానీ, అట్ ద సేమ్ టైమ్ లేకపోతే అదే సమయంలో ఆహ్, ఒక్క ఎపిసోడ్ 6 నెలలకొకసారి వస్తది. కానీ మీ అందరిని వారానికి 2 సార్లొచ్చి మిమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ చేయాలనేదే నా ప్రయత్నం. సో, ఈరోజు మేము చేయబోతున్నాం. అండ్ యాస్ ప్రామిస్డ్ ఈరోజు మీరు టైటిల్ జూసుంటే అండ్ ఆఫ్‌కోర్స్ మీరు వింటున్నారంటే మీరు ఖచ్చితంగా జూసే ఉంటారు. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా, రివ్యూ చేయబోయే సినిమా 'ఆడవారి మాటలకు అద్దారి వేరులే' ఆఫ్‌కోర్స్ స్టారింగ్ వెంకటేష్ గారు అండ్ త్రిష గారు. సో, యాస్ యూజువల్ ఈ సినిమా క్రెడిట్స్ మేము చెప్తాం. ఈ సినిమాకి బ్యానర్ శ్రీ సాయి దేవ ప్రొడక్షన్స్. దిస్ మూవీ స్టార్స్ ఆఫ్‌కోర్స్ ఇందాకడ చెప్పినట్టు వెంకటేష్ గారు, త్రిష గారు, శ్రీరామ్ గారు, కోట శ్రీనివాసరావు గారు, ది లెజెండరీ అండ్ లేట్ కె. విశ్వనాథ్ గారు, కలర్ స్వాతి గారు, సునీల్ గారు, జీవ గారు, ప్రసాద్ బాబు గారు, సుమన్ శెట్టి గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ కమెడియన్స్. ఆనంద్ జీవి, మెలకుట్టె రాజేశ్వరి, వినయ్ ప్రసాద్ గారు, ముమైత్ ఖాన్ ఇన్ ఐటెమ్ సాంగ్ అపియరెన్స్ ఇన్ 'ఓ బేబీ' అండ్ మేఘనా నాయుడు. ఈ సినిమాకి మ్యూజిక్ కొట్టినటువంటి ఆఫ్‌కోర్స్ అందరికి అందరికి తెలుసు. నేను తప్పుగా మాట్లాడొచ్చు కానీ అంటే కుడ్ బి రాంగ్. బట్ నాకు తెలిసినంత వరకు ఇది మొట్టమొదటి సినిమా యాక్చువల్లీ నో. ఐ థింక్ అంటే స్ట్రెయిట్ మూవీ అంటున్నామంటే బైలింగువల్ కాకుండా ఐ థింక్ 'సెవెన్ జీ బృందావనం కాలనీ' గూడా ఆయనే. బట్ ఇది ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీ ఆఫ్ స్ట్రెయిట్ అంటే స్టాండ్ అలోన్ మూవీ అనమాట. ఫస్ట్ తెలుగు మూవీ మన 'యువన్ శంకర్ రాజా' గారు. ఆఫ్‌కోర్స్ ఇది ఒక క్లాసిక్ ఆల్బమ్. ఈ సినిమాకి ఎడిటింగ్ చేసినటువంటి యాంథనీ గారికి అండ్ కోలా భాస్కర్ గారికి, ఆర్ట్ డైరెక్షన్ చేసినటువంటి నారాయణ రెడ్డి గారికి, డైలాగ్స్ రాసినటువంటి రమేష్ గోపి గారికి, సినిమాటోగ్రఫీ చేసినటువంటి మన బాలమురుగన్ గారికి అండ్ ఆఫ్ కోర్స్ ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చేసినటువంటి ఈ సినిమాకి 'శ్రీ రాఘవ'తో క్రెడిట్ అయ్యారు. బట్ అందరికి తెలిసిన విషయమే. అంటే ఎవరికైనా తెలియకపోతే నేను చెప్తాను. ధనుష్ గారి వాళ్ళ బ్రదర్ మన 'సెల్వ రాఘవన్' గారు. ఇది ఆయన ఓన్ టు డేట్ ది ఓన్లీ స్ట్రెయిట్ తెలుగు మూవీ ఆయన తీశారు. స్ట్రెయిట్ అంటే ఇందాకడ చెప్పినట్టు స్టాండ్ అలోన్ అండ్ బైలింగ్యువల్స్ కాకుండా ఇది ఆయన తీసిన ఒకే ఒక తెలుగు సినిమా. ఆఫ్‌కోర్స్ దాంట్లో మీరు కౌంట్ చేస్తే ఆయన ఫస్ట్ మూవీ టెక్నికల్లీ అయితే 'సెవెన్ జీ బృందావనం కాలనీ' అవుతది. ఈ సినిమాకి నిర్మాతలు 'ఎన్‌వి ప్రసాద్' అండ్ సానం నాగ అశోక్ కుమార్ ఈ సినిమాలకి నిర్మాత. అండ్ ఈ సినిమా ఏప్రిల్ 27, 2007 ఈ సినిమా విడుదలైంది. సో, ఈ సినిమా కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే చెప్పినా కదా! లైక్ చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఎవడైనా ఇండియాకెళ్తున్నాడనుకో వా నీకేం కావాలిరా అంటే డీవీడీలు ఒక లిస్ట్ పెట్టుకొని నాకు పలానా ఈ డీవీడీలు కావాలి. దాని తర్వాత వీసీడీలు తెప్పిస్తారు, క్యాసెట్‌లు తెప్పిస్తారు, డీవీడీలు తెప్పిస్తారు అని చెప్పి అప్పుడు ఎవడో వోల్గా వీడియోస్ ద్వారా రూ. 200 పెట్టి ఆడవారి మాటలకు అద్దారి వేరులే డీవీడీ అని మా ఇంటికి పంపించారు. అంటే ఎవడో ఇండియాకెళ్తుంటే ఆ డీవీడీలని కొనబెట్టి సూట్ కేస్‌లో పెట్టి మళ్ళీ యూఎస్‌కి రిటర్న్ వచ్చిన తర్వాత అది మాకు ఇచ్చేవారనమాట. సో, నేను ఆ డీవీడీ చూసాను. అండ్ అప్పుడైతే నాకు నాకు నచ్చింది. బట్ లైక్ ఆ సినిమా విలువేంటో అండ్ లైక్ ఆ సినిమా అర్థమేంటో నాకు పెద్దగా అర్థం అవ్వలేదు. బికాజ్ చిన్నప్పుడు మాకేం కావాలి, మాకు అన్ని సినిమాలు ఇష్టం ఉంటాయి. బికాజ్ మాకు బొంగు కూడా తెలీదు. అండ్ ఆ బొంగు తెలియని వయసులో మనకేం కావాలంటే ఫైట్లు ఉండాలిరా భయ్! ఈ సినిమాలో ఒకే ఒక్క ఫైట్ ఉంటది. అది సూపర్‌గా ఉంటది. దాని గురించి తర్వాత చెప్తాను గానీ, అది నాకు ఒక్కటే గుర్తు. దాని తర్వాత వెళ్ళే కొద్దీ ఈ సినిమా యాక్చువల్లీ మీమ్స్‌లో చాలా ఫేమస్ అయింది. ఆ సీన్ ఉంటది కదా! వెంకటేష్ ఇంటర్వ్యూకెళ్తే
ఆర్ ఇంటర్వ్యూ రౌండ్స్‌కెళ్తే మీకు నాకు ఇంగ్లీష్ రాదంటే యాహ్! 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 అనేది మొత్తం మీమ్ అయింది. ఇంకో సీన్ ఉంటది. అది ఏంటది మొత్తం వెంకటేష్ అన్‌ఫార్చునేట్‌లీ సర్వర్స్ మొత్తం డౌన్ అవుతది. అండ్ రాత్రంతా ఏదో పుస్తకం ఏదో ఎగ్జామ్‌కి చదివినట్టు పెద్ద పుస్తకం తీసుకొని అట్లా టైప్ చేస్తూ ఉంటారు కదా! చాలా వైలెంట్‌గా టైప్ చేస్తూ ఉంటారు. సో సో, ఆ సీన్ గూడా మీమ్ అయింది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ మన ఎంటైర్ 'వెంకటేష్ అండ్ కోట శ్రీనివాసరావు' గారి ట్రాకు అది గూడా మీమ్స్‌లో సినిమా బాగా ఫేమస్ అయింది. బట్ నా సినిమా నాకేం గుర్తులేదు. బట్ ఆఫ్‌కోర్స్ అరే! చూద్దాంరా వద్దా, చూద్దాంరా వద్దా అంటే యాక్చువల్లీ ఈరోజు 'రేస్ గుర్రం' రావాలి. బట్ నేను ట్రాక్ మార్చి ఎందుకులే ఎందుకులే బ్యాక్ టు బ్యాక్ 'అల్లు అర్జున్' మూవీస్ అంటే నాకు 'అల్లు అర్జున్' అంటే చాలా ఇష్టం. బట్ ఆఫ్‌కోర్స్ ఐ లైక్ 'వెంకటేష్' గారు బెటర్ బికాజ్ 'మహేష్ బాబు' గారి తర్వాత నా ఫేవరెట్ యాక్టర్ 'వెంకటేష్' గారు కాబట్టి. అండ్ ఇంకోటి అందరికి ఇష్టమైన యాక్టర్ గాబట్టి అందరికీ వెంకటేష్ అంటే ఇష్టం గాబట్టి పాడ్‌కాస్ట్ కోసం నేను రివాచ్ జేశాను. నాకేమనిపించిందంటే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. అద్భుతమైన పెర్ఫార్మన్సెస్‌తో, క్లాసిక్ మ్యూజిక్‌తో అండ్ దెన్ మోర్ దెన్ ఎనీథింగ్ ఈ సినిమాకి వెంకటేష్ కెరియర్‌లో ఎప్పుడు ప్రతి సినిమా ఫెయిల్ అవుతది గానీ వెంకటేష్ పెర్ఫార్మన్స్ ఫెయిల్ అవ్వదు. నా పర్సనల్ ఒపీనియన్ జెప్తున్నా. బల్లగుద్ది జెప్తున్నా. ది ఓన్లీ మూవీ నాకనిపిచ్చింది 'వెంకటేష్' పెర్ఫార్మన్స్ ఫెయిల్ అయిందంటే వాస్ 'ఎఫ్3'. ఆయన లైక్ వెంకటేష్ ఒక సినిమాలో వేస్ట్ జేయాలంటే దానికి నీకొక స్పెషల్ టాలెంట్ ఉండాలిరా బోయ్! అని నేను ఫిక్స్ అయ్యాను. ఆ సినిమా జూసాక ఆ సినిమాలో పనిజేసిన వాళ్ళందరికీ మొత్తం టీమ్‌కి ఆర్ మేబీ ఈవెన్ డైరెక్టర్‌కి నేను ఫుల్ క్రెడిట్ ఇస్తా. అసలు వెంకటేష్‌ని నువ్వొక సినిమాలో వేస్ట్ జేశావంటే అదసలు నాకసలు మాటలే లేవు గానీ, ఇది వెంకటేష్ కెరియర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్. అసలు ఏమన్నా యాక్టింగ్ అసలు. అదే నేను ఇందాకడే చెప్పినట్టు మోర్ దెన్ వెంకటేష్ అలాంగ్ విత్ వెంకటేష్ పెర్ఫార్మన్స్ సినిమాలో సూపర్బ్ ఒక ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఒక రిలేటబుల్ కంటెంట్ ఉంది. దాని తర్వాత చెప్తాను. బట్ అయన్నీ పక్కన పెడితే ఈ సినిమాకుండే ఒకే ఒక మైనస్ ఏంటంటే ఎండింగ్ ఏదైతే ఉందో అదేదో విచిత్రంగుంటది. ఎందుకు అంటే మీరు ఆలోచిస్తున్నారు గదా! ఏంటి టెర్రిబుల్ ఎండింగ్ అంటున్నారు. మీరు అని ఆలోచిస్తూ ఉంటున్నారంటే అందుకే మీరు ఆ పాడ్‌కాస్ట్ వింటున్నారు. సో, నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బట్ ఫస్ట్ ఆఫ్‌కోర్స్ మీరందరూ ఎందుకు ఈ పాడ్‌కాస్ట్ వింటారంటే ఆఫ్‌కోర్స్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం. సో, ఆ ఫ్యాక్ట్‌లని నేను చెప్పేస్తా మీకు. సో, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే 'సెల్వరాఘవన్' ఫేవరెట్ హీరో యాక్చువల్లీ వెంకటేష్ అనమాట. సో, ఆయన చెన్నైలో ఉన్నప్పుడు ఆయన సినిమాలన్నీ జూసేవారు. నేను 'వెంకటేష్‌తో' సినిమా చేయాలిరా బోయ్! అని ఒక కల పెట్టుకున్న తర్వాత ఒక సినిమా ఉండేది 'కాదల్ కోండేన్' అని జెప్పి ఆ సినిమా జేసిన తర్వాత 'వెంకటేష్‌తో' సినిమా చేయాలని ఫిక్స్ అయ్యామనమాట. ఫిక్స్ అయ్యారనమాట. దాని తర్వాత ఒక కథ రాసారు. ఈ సినిమా లాగ్ లైన్ ఏందంటే ఒక ఒక పని లేని ఒక అబ్బాయి ఉంటాడు. వాడికి 10 సంవత్సరాలు ఉద్యోగం ఆహ్ వాడికేం ఉద్యోగం, సద్యోగం లేదు. ఆయన నాన్నగారి మీద ఆధారపడి ఒక వ్యక్తి అన్నమాట ప్రతి దానికి. కానీ ఒక క్షణంలో ఆయన జీవితంలో ఒక అమ్మాయిని కలుస్తారు. అండ్ దెన్ ఆ అమ్మాయిని కలిసిన తర్వాత ఆయన జీవితాన్ని మార్చేసింది. అండ్ వాడిలో ఉండే మార్పు ఏదైతే వస్తదనేది ఈ సినిమా కాన్సెప్ట్. అండ్ ఈ సినిమా యాక్చువల్లీ 'సెల్వరాఘవన్' స్నేహితుడి జీవితం నుండి ఇది ఇన్‌స్పైర్ అయిన ఒక ట్రూ స్టోరీ అన్నమాట. సో, ఈ సినిమాకి నిర్మాతలు నాగ వెంకట అశోక్ కుమార్ అండ్ ఎన్‌వి ప్రసాద్. వాళ్ళు ఆల్రెడీ 'సెల్వరాఘవన్‌తో' సినిమా తీద్దాం అనుకున్నారు. అండ్ దెన్ ఆయన ఎవరితో సినిమా తీద్దాం అంటే వెంకటేష్ అన్నారు. నాకిది తెలీదు. మొన్నే తెలిసింది. 'వసంతం' అగైన్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అనమాట. 'వసంతం' సినిమాకి వాళ్ళే నిర్మాతలనమాట. కానీ వాళ్ళేం చెప్పారంటే, లేదు మేము ప్రస్తుతానికి బిజీ ఉన్నాం. ఈ సినిమా తర్వాత తీద్దామని వాళ్ళు చెప్పారు. దాని తర్వాత 'సెల్వరాఘవన్' హైదరాబాద్‌కొచ్చి వెంకటేష్‌ని కలిసారు. కానీ అప్పటికే వెంకటేష్ చాలా లైక్ పీక్ బిజీ టైమ్‌లో ఉన్నారు. ఆల్రెడీ 'గౌతమ్ మేనన్', 'రాఘవేంద్ర రావు'తో మూవీస్‌లో కమిట్ అయ్యారనమాట. దాని తర్వాత 'సెల్వరాఘవన్‌కి' ఏం చెప్పాడంటే, లేదు ఈ సినిమా మేము తర్వాత ఈ సినిమా మేము పక్కా చేసాం. కానీ తర్వాత చేయాలని చెప్పి ఆయన పంపించేసాడనమాట. అండ్ నాకు తెలిసినంత వరకు 'గౌతమ్ మేనన్' అండ్ 'రాఘవేంద్ర రావు' అంటే అంటే 2004 ఆర్ 5 ఈజీగా వాళ్ళు నరేట్ చేసుంటారు. బికాజ్ 'గౌతమ్ మేనన్' సినిమా అంటే 'ఘర్షణ'. 'రాఘవేంద్ర రావు' సినిమా అంటే నాకు 100% షూర్ 'సుభాష్ చంద్రబోస్' ఆ 2 ఉంటాయి. సో, దాని తర్వాత 'సెల్వరాఘవన్‌కి' ఓకే. 'వెంకటేష్‌ని' వెయిట్ చేయకుండా ఆయన 'సెవెన్‌జీ బృందావనం కాలనీలో' ఆయన బిజీ అయ్యారు. కానీ అదే సినిమాకి ఆ సినిమాకి ఓపెనింగ్ చీఫ్ గెస్ట్ మన 'వెంకటేష్' గారు. సో, దెన్ ఆల్‌మోస్ట్ ఒక 2 సంవత్సరాల తర్వాత
వెంకటేష్ శర్వరాఘవన్‌కి ఫోన్ చేశారు. అండ్ దెన్ అప్పటికే 'లక్ష్మి' సినిమా అయింది. ఆయన ఏం చెప్పారంటే, "నేనేం సినిమా సైన్ చేయలేదురా బయ్. మీరు ఒక కథ ఉంది గదా! మేము ఇంకొకసారి చెప్తానంటే, ఇప్పుడు 'సెల్వరాఘవన్' పూర్తి కథ నరేట్ చేసి, అండ్ దెన్ వెంకటేష్ ఓకే చెప్పేసారు. టైటిల్ ఏమనుకుంటున్నావు అంటే, 'ఆడవారి మాటలకు అద్దారే వేర్లు.' ఏం ఇగో లేకుండా వెంకటేష్ వెంటనే నువ్వు పెట్టేసేయ్ అని చెప్పారు. అండ్ దెన్ ఇంకోటి ఈ సినిమాకి కాస్టింగ్ సంగతానికొస్తే వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్. 'సోనియా అగర్వాల్' అదే మన 'సెవెన్ జీ బృందావనం కాలనీ' ఫేమ్ హీరోయిన్. సినిమా లైక్ వాళ్ళు స్టార్ట్ చేసే ముందు ప్రీ ప్రొడక్షన్‌లో ఉన్నప్పుడు వాళ్ళే హీరోయిన్. అండ్ దెన్ దాని తర్వాత 'కోట శ్రీనివాసరావు' గారు, 'సునీల్' గారు, 'శ్రీరామ్' గారు, అండ్ దెన్ మన 'కె. విశ్వనాథ్' గారు వీళ్ళందరూ కాస్ట్ అయ్యారనమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. మీ అందరికీ 'హరితేజ' తెలిసే ఉంటది. అదే 'అ.ఆ' సినిమాలో సమంత వాళ్ళ ఫ్రెండ్ ఉంటది కదా! 'హరితేజ.' ఇది యాక్చువల్లీ ఆమె ఫస్ట్ మూవీ. అనే నా అంటే ఈ ద్వారా తెలిసింది. కానీ ఆమె సినిమాలో ఎక్కడుందో నాకు తెలీదు గానీ ఒడియా. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాలో కలర్స్ స్వాతి రోల్ ఉంది. అండ్ మన 'డీడీఎల్‌జే' సినిమా చూసుంటే దాంట్లో 'మందిర బేడి' రోల్ ఉందనమాట. దాని నుండి ఇన్‌స్పైర్ చేసి వాళ్ళు ఈ సినిమాలో పెట్టారు. సో, ఈ సినిమా అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ అండ్ దెన్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ డిస్కషన్ జరిగినప్పుడు 'యువ శంకర్ రాజా' సెలెక్ట్ అయ్యారనమాట. సో, ఈ సినిమా ఫిబ్రవరి 3, 2006న సినిమా లాంచ్ అయింది. వాళ్ళు ముహూర్తం పెట్టారు రామనాయుడు స్టూడియోస్‌లో. అండ్ చిరంజీవి దీనికి చీఫ్ గెస్ట్. అండ్ దెన్ షూటింగ్ ఎప్పుడు మొదలవ్వాలంటే ఆ నెల ఆఖరిలో మొదలవుతదని వాళ్ళనుకున్నారు. కానీ అదే టైంకి సోనియా అగర్వాల్ పెళ్లయింది. అది ఆమె ఏం చెప్పిందంటే, "పెళ్లయిన తర్వాత నాకు సినిమాలు చేయడం నాకిష్టం లేదని" చెప్పారు. దాని తర్వాత వాళ్ళ కొత్త హీరోయిన్ కోసం వాళ్ళు మొదలుపెట్టారనమాట. చాలా హీరోయిన్స్‌ని ట్రై చేశారు. చాలా మందిని చూసారు. అండ్ దెన్ ఆఖరికి మన 'జ్యోతిక' గారు వాళ్ళు సెలెక్ట్ చేశారు. సో, జూలై 20, 2006 ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. సంక్రాంతి కోసం విడుదల చేద్దామని వాళ్ళందరూ అనుకున్నారు. కానీ అదే సమయంలో ఏం జరిగిందంటే, 'జ్యోతిక' గారు 'సూర్య' గారికి పెళ్లి కుదిరిందనమాట. అండ్ దెన్ ఆయన లైక్ ఆమె ఆ పనిలో బిజీ అయిపోయి ఆమె ఏం చెప్పిందంటే యాక్చువల్లీ 'జ్యోతిక' మీద నాకెంత గౌరవం పెరిగిందంటే నాకు తెలిసి చాలామంది ఇది చేయరు. ప్రొడ్యూసర్స్ ఆమెకిచ్చిన అడ్వాన్స్ ఏదైతే ఉందో అది ఆమె రిటర్న్ జేసి సినిమా నుండి ఔట్ ఎళ్ళిందనమాట. సో, అది ఇప్పుడు ఓకే. వాళ్ళు ఆల్రెడీ షూటింగ్ మొదలుపెట్టారు. ఇంకో నెల పైన గ్యాప్ వచ్చింది షూటింగ్‌కి. దాని తర్వాత 'త్రిష' సెలెక్ట్ అయింది. అండ్ దెన్ అదే టైంలో ఆ గ్యాప్‌లో ఉండే కొద్దీ 'వెంకటేష్', 'తులసి' సైన్ చేసారు మన 'బోయపాటి'తో. అండ్ దెన్ ఒరిజినల్‌గా 'త్రిష' సిస్టర్ క్యారెక్టర్ అదే 'కలర్ స్వాతి' క్యారెక్టర్ అది యాక్చువల్లీ వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు అదెవరో కొత్త అమ్మాయిని పెట్టుకున్నారు. కానీ అది వాళ్ళకి నచ్చలేక 'కలర్స్' ప్రోగ్రామ్‌లో ఒక అమ్మాయి ఉండేది. ఆమె పేరు స్వాతి. సో, ఆమెను తీసుకొని అప్పట్లో ఆమె డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉంది. అండ్ దెన్ ఐ థింక్ దానికి ముందు ఆల్రెడీ ఒక సినిమా చేసింది 'స్వాతి.' బట్ దెన్ ఆఫ్‌కోర్స్ ఇది ఇంకో పెద్ద బూస్ట్ అయింది. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ 'అష్టచమ్మ' వచ్చింది. సో, ఈ సినిమా ఆమెకు చాలా బాగా హెల్ప్ అయిందనమాట. సో, ఆమెనే పెట్టుకొని సిస్టర్ క్యారెక్టర్‌గా వాళ్ళు చేశారు. సో, సెప్టెంబర్ 2006న వాళ్ళు షూటింగ్ లైక్ ఫైనల్‌గా వాళ్ళు స్టార్ట్ చేశారు. ప్రశాంతంగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా. సో, ప కొంత భాగం మరి లేకపోతే చాలా భాగం రామనాయుడు స్టూడియోస్‌లో, రామోజీ ఫిల్మ్ సిటీ, కొంత గొప్ప న్యూజిలాండ్‌లో అండ్ దెన్ నానక రామగూడలో ఆ పెద్ద సెకండ్ హాఫ్‌లో పెద్ద హౌస్ సెట్ ఏదైతే ఉందో అది వాళ్ళు అక్కడ కట్టారనమాట. దాని తర్వాత విలేజ్ సీన్స్ వాళ్ళు రాజమండ్రిలో షూటింగ్ చేశారు. అండ్ దెన్ ఆ ఆఫీస్ సీన్స్ ఏదైతే ఉన్నాయో ఒక బెంగుళూరులో ఒక కంపెనీ బిల్డింగ్ ఉంటది. వాళ్ళక్కడే అది షూటింగ్ చేశారు. ఇంకోటేంటంటే 'తులసి' ఇంటర్వల్ ఫైటు వాళ్ళు షూటింగ్ చేసేటప్పుడు వెంకటేష్‌కి యాక్చువల్లీ షోల్డర్ ఇంజ్యూరీ వచ్చిందనమాట. సో, అప్పుడేమైందంటే ఇంకో నెల రోజులపై వాళ్ళు షూటింగ్ ఆపేశారు. ఓన్లీ ఆయన పూర్తిగా రికవర్ అయిన తర్వాత వాళ్ళు షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టి ఆహ్, షూటింగ్ అనేది అది ఎండ్ ఆఫ్ మార్చ్ 2006 ఎండ్‌లో షూటింగ్ అయిపోయిందనమాట. మార్చ్ 28, 2007 సినిమా ఆడియో లాంచ్ అయింది. అండ్ ఆ పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. వన్ ఆఫ్ ద క్లాసిక్ ఆల్బమ్స్ అసలు. అండ్ దెన్ ఏప్రిల్ 27, 2007 సినిమా విడుదలైంది. ఇన్ 267 థియేటర్స్. సారీ 267 సెంటర్స్ అనుకుంటా ఆర్ థియేటర్స్ అనుకో. సో, సినిమాకి అప్పట్లో అంటే పెద్దగా మంచిగా టాక్ రాలేదు. కానీ కొంత గొప్పో టాక్ పిక్ అయిందనమాట. ఎందుకంటే సినిమాకి ఒక బ్రీజీ అండ్ ఫ్రెష్ స్క్రీన్ ప్లే ఉండడం వలన, ఆ హార్ట్ టచింగ్ ఎమోషన్స్ వలన, ఆ ఫాదర్ సన్ రిలేషన్‌షిప్, ఫ్యామిలీ సీన్స్, కామెడీ సీన్స్, మంచి మ్యూజిక్ దాని తర్వాత సెకండ్ హాఫ్ లైక్ ఫస్ట్ హాఫ్ ఫుల్లు ఎమోషన్స్ అండ్ లవ్ ట్రాక్‌తో ఉంటే, సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ సీన్స్ అండ్ సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి. సో, ఇవన్నీ పెట్టి అరే! ఒక మంచి సినిమా ఉందిరా భయ్! అని చెప్పి టాక్ పిక్ అయ్యి థియేటర్స్ పరంగా చాలా మంచి రన్ ఉండేది. సో, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే 50 సెంటర్స్‌లో 200 రోజులు ఆడింది.
21 సెంటర్స్‌లో 100 రోజులు ఆడింది. అండ్ దెన్ విజయవాడలో 2 థియేటర్స్‌లో 100 రోజులు ఆడింది. అండ్ స్పెసిఫిక్‌గా థియేటర్ బై థియేటర్ అంటే ఇది ఒక క్లాస్ సినిమాకి. థియేటర్ బై థియేటర్ కలెక్షన్‌కొచ్చేసరికి ఐ థింక్ విజయవాడలో అప్సర థియేటర్ ఉంటది. దానికి 56,00,000 కలెక్ట్ జేసింది. అది అప్పట్లో ఒక క్లాస్ సినిమాకి అది హ్యూజ్ అనమాట. మొత్తం విజయవాడ సిటీలో విజయవాడ సిటీ గ్రోస్ మొత్తం 1,20,00,000 అండ్ మీరు నమ్ముతారో నమ్మలేకపోతారు. బట్ ఇదే ఉంది. ఆ సినిమా 2007లో విజయవాడలో హైయెస్ట్ గ్రోసింగ్ తెలుగు మూవీ అంటే ఈ సినిమానే 'ఆడవారి మాటలకు అద్దరి వేర్లు.' అండ్ దెన్ వైజాగ్ జ్యోతి థియేటర్‌లో 50,00,000 గ్రోస్ జేసింది. గాజువాక థియేటర్‌లో 33,00,000 గ్రోస్ చేసింది. గుంటూరు సరస్వతి థియేటర్‌లో 47,00,000 చేసింది. అండ్ దెన్ రాజమండ్రి శ్యామల థియేటర్‌లో 40,00,000 చేసింది. మొత్తానికి దాని కలెక్షన్స్ ఏంటంటే 20,00,00,000 షేర్ సంపాదించి ఆ ఇయర్‌లో టాప్ 6 హైయెస్ట్ గ్రోసింగ్ మూవీస్‌లో ఉండేది 'ఆడవారి మాటలకు అద్దరి వేర్లే.' అండ్ వెంకటేష్ కెరీర్‌లో ఇది హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ గాదు. బట్ డెఫినెట్‌లీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రోసింగ్ మూవీస్. అండ్ వెంకటేష్ కెరీర్‌లో ఇంకో సూపర్ హిట్‌గా నిలిచిన ఒక సినిమా ఈ సినిమా. సో, దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద ఫిల్మ్. ఇప్పుడు కథా సంగదానికొస్తే వెరీ, వెరీ సింపుల్ అండి. సో, గణేష్ అని ఒకరుంటారు. ఇది మన వెంకటేష్ గారు. సో, ఆయనకేంటంటే దాదాపు 10 సంవత్సరాలుగా ఆయనకేం ఉద్యోగం, సద్యోగం లేదు. ఆయన ఫ్రెండ్స్‌తో ఎళ్లి ఆయనేదో దమ్ము కొడుతూ ఉంటాడు, లేకపోతే తాగుతూ ఉంటాడు. అండ్ దెన్ ఇంటికొచ్చి ఐ థింక్ ఆయన డ్యాడీ ఒక టీచర్ అన్నమాట. ఆయన పేరేంటి? ఆయనకి పేరు లేదు. బట్ బేసికల్లీ మన గణేష్ వాళ్ళ డ్యాడీ అన్నమాట. సో, ఏం జరుగుతదంటే ఏదో ఒక ఎంప్లాయ్‌మెంట్ చూస్తాడు. వాళ్ళిద్దరికీ గొడవలుంటాయి. ఏంటంటే కొడుకు ఆయన నాన్నగారి మీద ఆధారపడి ఉంటూ ఆయనకేమి ఇన్‌కమ్ లేకుండా, ఏమి లేకుండా ఎన్నాళ్ళరా ఇంతసేపు ఉంటామని ప్రతి తెలుగు ఫాదర్‌లాగా ఆయన సావదొబ్బుతూ ఉంటారనమాట. సో, అదే టైంలో ఏం జరుగుతదంటే ఏదో ఒక ఆహ్, ఏదో ఒక ఆయన ఒకరోజు రోడ్డు మీద నడుస్తుంటే అప్పుడు మంచిగా వాన కురుస్తూ ఉంటది. ఒక అమ్మాయి కిటికీ కిందకి తెరిచి ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేలా మెల్ల 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 మేఘమాల చినుకులు కులలేకవేళ చినుకులు నువ్వు చూడగానే తననననననననన అన్న పాట మొదలవుతది. అంటే ఆ కింద విండో తెచ్చిన కిటికీ కిందకి తెచ్చిన అమ్మాయి త్రిష అనమాట. సో, ఆమెను చూసి ఆడు ఫాలో అవుతూ ఉంటాడు. అది వాళ్ళు ఏం తెలుసుకుంటాడంటే ఆమె ఒక సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ఫర్మ్‌లో పనిచేస్తది. సినిమాలో ఎంత ఫన్నీగా ఉంటదంటే, ఆ సినిమా కంపెనీ పేరేంటో తెలుసా? ఐ థింక్ జస్ట్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్. సో, దాంట్లో ఒక 3 స్టెప్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటది. మనోడెళ్తాడు. అండ్ దెన్ 3 రౌండ్‌లుంటాయి. అండ్ దెన్ కోటకి అసలు నమ్మబుద్ధి ఉండదు. ఏంటంటే యాహ్! నమ్మబుద్ధుండదు. వీడికి నిజంగా ఉద్యోగం వస్తదని. దాని తర్వాత చెప్తాడు. నాన్న నాకు ఉద్యోగం వచ్చింది నాన్న అని. వాడి సంపాదన అప్పుడు మొదలవుతదనమాట. వాడికి ఆ ఉద్యోగంలో జాబ్ వస్తది. కానీ అనుకోకుండా ఒకరోజు అనుకోకుండా ఒకరోజు ఆహ్ సర్వర్స్ డౌన్ అవుతాయి. ఈడు మొత్తం రాత్రి ఇందాకడ చెప్పినట్టు ఏదో ఫైనల్ ఎగ్జామ్‌కి చదివినట్టు బోలెంత చదివి మొత్తం రాత్రి ఉండి సర్వర్స్ మళ్ళీ వాడే రిస్టోర్ చేసాడనమాట. ఇది చూసి వావ్! వీడు చాలా టాలెంట్ ఉన్న మనిషి అని వాళ్ళు అనుకుంటారు. అండ్ యాక్చువల్లీ ఈ కంపెనీలో వాడి మేనేజరే కీర్తి. కీర్తి అంటే మన త్రిష. సో, త్రిషకి ఏంటంటే ఓకే. ఈ అమ్మాయి చూడడానికి అందంగా ఉంటది గానీ ఆమె చాలా షార్ట్ టెంపర్ అనమాట. సో, వాళ్ళందరూ ఆస్ట్రేలియాకి వాళ్ళొక షార్ట్ ట్రిప్ తీసుకుంటారు. అదే ఆస్ట్రేలియా ట్రిప్‌లో వెంకటేష్ నడి రోడ్డు పైన ఆడు చెప్తాడు. 'కీర్తి ఐ లవ్ యూ' అని జెప్పి. కానీ నువ్వంటే నాకొద్దు. మాది చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. అది నేను చేయలేనని జెప్పి. అండ్ ఆల్రెడీ ఆయన మ్యారేజు ఆయన బావతో ఆల్రెడీ ఫిక్స్ అయిందనమాట. దాని తర్వాత వెంకటేష్ మళ్ళీ ఇండియాకొస్తాడు. అండ్ మొత్తం డిప్రెషన్‌లో ఉంటాడు. దాని తర్వాత కోట, త్రిష అంటే ఆఫీస్‌కెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయనీకి ట్రై చేస్తది. ఈ అమ్మాయికి చాలా మెంటల్ టెన్షన్ ఉంటది. వెంకటేష్‌ని కొడతది. అండ్ దెన్ కోటాని కొడతది. దాని తర్వాత వాళ్ళందరూ ఇంటికెళ్ళి ఐ థింక్ తాగడానికి, వాళ్ళ బాధలను చెప్పుకోవడానికి ఉంటదనమాట. అండ్ దెన్ కోట గారు ఒక సూపర్ డైలాగ్ ఉంటది. ఆహ్, ఆయన పడుకున్నప్పుడు ఏంట్రా మీ డ్యాడీని మీ నాన్న ఆయన ఆమె నన్ను కొట్టినప్పుడు మీ నాన్న మీద అంత ప్రేమొచ్చిందా? ఒకసారి చెప్పని జెప్పి అప్పుడు వెంకటేష్ చెప్పలేకపోతాడు.
అండ్ దెన్ యాహ్! అనుకోకుండా అన్‌ఫార్చునేట్‌లీ కోటగారు చనిపోతారు. హార్ట్ అటాక్ వచ్చి ఆయన నిద్రలోనే ఆయన చనిపోతారు. అండ్ వెంకటేష్ ఒక వెంకటేష్ మళ్ళీ లైక్ డిప్రెషన్‌లోకెళ్తారు. ఆహ్, ఆఖరికి ఒక సీన్ ఉంటది. చాలా ఎమోషనల్‌గా ఉంటది. ఆయన స్కూటర్‌ని తుడిచినప్పుడు, నా నాన్నని నేనే చంపేశాను. నా నాన్నని నేనే చంపేశాను వెంకటేష్ ఏడుస్తూ ఉంటాడు. దాని తర్వాత ఆయన ఫ్రెండ్సు అరే! ఇంకెన్నాళ్ళు ఇట్లా ఉంటావురా అని చెప్పి వాడి ఫ్రెండే మన శ్రీరామ్ అనమాట. సో, శ్రీరాము వాడి పేరు వాసు అనమాట. వాడు బేసిక్‌గా గణేష్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. వాడేం చెప్తాడంటే మా ఊరికి రారా! నీకు నీకు చాలా సుఖంగుంటది. నీ మైండ్ కూడా క్లియర్ అవుతదని జెప్పి, అప్పుడు యాహ్! ఓకే అని వెళ్దాం అని జెప్పి, వాళ్ళ ట్రై వాళ్ళ ట్రైన్ ఎక్కే కొద్దీ ఆహ్, వాడికి కూడా పెళ్లవుతుందని ఎవరో ఉంటారు. సో, ఏంటది 'త్రిష' వాడి ట్రైన్ నుండి కనిపిస్తది. బట్ ఆల్రెడీ అమ్మాయి వాడికి చేసిన బాధ ఆర్ మోసం అయన్నీ గుర్తుపెట్టుకొని వాడు చెయ్యెవ్వడు. కానీ శ్రీరామ్ వాడి చెయ్యి పెట్టి అప్పుడు అమ్మాయి వస్తది. అండ్ దెన్ వెంకటేష్‌కి ఏం తెలుస్తదంటే వాసు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి 'త్రిష' అనమాట. ఇప్పుడు ఆడికి పిచ్చి లేస్తది. సో సో, వాళ్ళందరూ ఊరికొస్తారు. ఊరికొచ్చిన తర్వాత ఇదే విచిత్రమైన కుటుంబం రా అని ఆహ్, వెంకటే వెంకటేష్ అడుగుతాడనమాట. అక్కడికెళ్ళి ఆయన కొంచెం పిచ్చిలేసి కానీ కొ కొంతో గొప్పో ఆహ్, అలవాటు అలవాటు పడతాడనమాట. కానీ ఆ అమ్మాయికి కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంటది. ఏంట్రా నేను ఇంత మంచోడిని రిజెక్ట్ చేసిన కొద్దీ ఆ అమ్మాయికి ఒక రియలైజేషన్ వస్తది. ఓకే. నాకు వాసు అంటే ఇష్టం లేదు. నిజంగా ఆహ్, నాకు గణేష్ అంటే ఇష్టం అని ఆ అమ్మాయి గూడా 2 ఆలోచనలో ఉంటదనమాట. దాని తర్వాత ఒకరోజు వాళ్ళందరూ గలుస్తారు. రాత్రి పూట ఏం చెప్తదంటే, "నువ్వంటే నాకిష్టం. నేను ఒక మంచి మనిషికి నేను ద్రోహం జేశాను. కానీ ఇది చేస్తే నా కుటుంబానికి ఏదో ఒకటి ఉంటది ఏంటది గొడవలవుతాయని జెప్పి ప్లీజ్ నన్ను తీసుకుపో" అని అందరి దగ్గరికెళ్ళి లేదు గణేష్ ఏం చెప్తాడంటే, "వద్దు అలాంటిది అస్సలు లేదు. నేనే వెళ్ళిపోతా. ఎందుకంటే నేనిక్కడుంటే అది నీకు ఇబ్బందిగుంటదని" చెప్పి వాడు సామానంతా సర్దుకొని ఇంటి నుండి ఎళ్ళిపోతాడనమాట. అండ్ దెన్ వాడొకరోజు జాతరకెళ్తాడు. ఒక జాతర ముందు వాడు అక్కడ ఉన్న మనుషుల్ని వాడు కొడతాడనమాట. సో, అదే జాతరకొచ్చి ఆ మనుషులు వాడిని పొడిచి పారదోలుతారనమాట. సో, అందరికి తెలుస్తది వాడు హాస్పిటల్‌లో ఉంటారు. పెళ్లి మండపం పెళ్లి మండపం అందరూ పెళ్లి మండపం దగ్గరుంటే తాళిగట్టే సమయం వస్తది. కానీ అదే సమయంలో వచ్చి ఎవడో ఒకడు జెప్పి, "అరే! గణేష్‌ని ఎవడో పొడిచాడురా అందరూ హాస్పిటల్‌లో ఉన్నా" అని జెప్పి 'త్రిష' వాళ్ళ ఫ్యామిలీ అందరొస్తారనమాట. సో, 'త్రిష' వాళ్ళ తాతయ్య మన 'కె. విశ్వనాథ్' అనమాట. ఆమె తాతయ్య అంటే ఆమెకు ప్రాణం. ఆయన ఏమి జెప్తే ఆమె జేస్తదనమాట. సో, ఆయనొచ్చి అక్కడ వాళ్ళందరూ వస్తారనమాట. ఆయన ఏదో కొంత అంటే తెలుసో తెలీకో బేసిక్‌గా లాస్ట్‌లో అంటే ఈ వెంకటేషు ఇంట్లో ఉండే కొద్దీ అందరితో మంచి పరిచయం పెంచుకుంటాడు. అండ్ అందరూ వెంకటేష్ అంటే ఇష్టం అనమాట. ఆయన అన్ని రోజులు ఉండే కొద్దీ మీ కుటుంబం ఇది నీ కుటుంబంలా అనుకో అని అత్తలు, పిన్నులు అందరూ ఆయనకి చెప్తారనమాట. సో, విశ్వనాథ్‌కి కూడా అది అర్థమవుతదనమాట. ఏంటి వీనికి త్రిషకి వెంకటేష్ అంటే ఇష్టం. వాళ్ళిద్దరు పెళ్లి చేస్తే బావుంటదని జెప్పి. అండ్ దెన్ ఎండింగ్‌లో చాలా విచిత్రంగుంటది. సో, ఆయన రికవర్ అవుతారు. రికవర్ అయిన తర్వాత వాళ్ళ ఊరు నుండి వెంకటేష్ హౌస్‌కి షిఫ్ట్ అవుతారు. అక్కడ అందరూ ఉంటారు. అండ్ దెన్ వెంకటేష్ హౌస్‌కెళ్తాడు. కానీ ఐ గెస్ త్రిష ఉద్యోగం మానేసి ఇంట్లో ఒక ఇంట్లో ఒక హౌస్ వైఫ్ అయిందనుకుంటా. అండ్ దెన్ ఏదో గుడి దగ్గర ఒక ఆల్టర్ దగ్గర ఏమో నాకు తెలీదు గానీ, అక్కడ విశ్వనాథ్ గారుంటారు. వెంకటేష్ ఏం చెప్తాడంటే, "సారీ అండి. ఇంకొంచెం తొందరలో ఇంకా ఒక పెద్ద ఇల్లు నేను మీ అందరికి కొంటానని" చెప్పి, అప్పుడు సింపుల్‌గా విశ్వనాథ్ గారు అక్కడ కూర్చొని అప్పుడు టైటిల్ కార్డ్స్ వస్తాయి. బట్ యాహ్! ఇది బేసిక్‌లీ సినిమా కథ. సో, యాహ్! ఇది 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 సినిమా కథ. 'ఆడవారి మాటలకు అద్దారు వేళ్ళే.' ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే చాలా జెప్పాలిరా భయ్! కానీ నేను పొత్తిగా నేను స్ లైక్ వ నేను నేను ముగించేస్తా. ఈ సినిమా 'వెంకటేష్' మాసు ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్. ఓకే. ఎందుకంటే ఈజీగా ఇందాక స్టార్టింగ్‌లో చెప్పినట్టు 'వెంకటేష్' కెరీర్‌లో ఆయన ఫెయిల్ అయిన సినిమాలు చాలా అంటే చాలా తక్కువ. నువ్వొక వేలు మీద లెక్క పెట్టుకోవచ్చు. 'వెంకటేష్' కెరీర్‌లో ఉండే ఒక బ్యాడ్ పెర్ఫార్మన్స్. ఈ సినిమా వచ్చేసరికి ఐయామ్ నాట్ ఎ ఇది జస్ట్ జోకే గాదు.
ఇది ఈజీగా 'వెంకటేష్' కెరీర్‌లో టాప్ 5 పెర్ఫార్మన్స్. ఎవడైనా బెస్ట్ అంటే అది గూడా నేను నమ్ముతా. ఎందుకంటే 'వెంకటేష్‌తో' మనందరికీ ఉండే ఒక అనుబంధం ఏంటంటే, నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా అన్ని నటుల్లో ఎవరైతే ఉన్నారో, ఏకైక ఏం చేయకుండగా ఆయన ఏడిస్తే నువ్వు ఏడుస్తావు అని జేసిన ఒకే ఒక యాక్టరు 'విక్టరీ వెంకటేష్.' అండ్ ఈ సినిమాకి అది పిన్నికలసలు. ఎమోషనల్ సీన్స్‌లో యాక్టింగు అల్టిమేట్. అండ్ దెన్ కామెడీ టైమింగ్ కూడా అల్టిమేట్. ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి. నాకు తెలిసి ఏ స్టార్ హీరో జేయడు. అది వెంకటేష్ చేశాడు గానీ, అది అది లైక్ మెచ్చుకోవడం గాదు. దట్ ఈస్ వై వి లవ్ వెంకీ గారు. అండ్ దెన్ స్పెసిఫిక్‌లీ యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఎవరు కొన్ని ట్వీట్‌లేసారు, కోట్‌లేసారు. షో మీ ద డెఫినిషన్ ఆఫ్ యాక్టింగ్ అని జెప్పి చాలామంది వాళ్ళు తీసుకునే సీన్ ఏంటంటే కోట కోట గారి స్కూటర్ తీసుకొని ఇంటికొచ్చి అది తుడుస్తూ ఉంటే, నా నాన్నని నేనే చంపేసుకున్నా అని అక్కడ ఏడుస్తూ ఉంటారు గదా! అది పీక్స్ ఆఫ్ యాక్టింగ్ అసలు. ఈ సినిమా ఒక మాస్టర్ పీస్ పెర్ఫార్మన్స్ అసలు. పర్ఫెక్ట్ పెర్ఫార్మన్స్. ఈ సినిమాకి 'వెంకటేష్‌కి' నంది అవార్డ్ వచ్చింది. అది గూడా వేస్ట్ అని నేనంటాను. ఇక అందరికి నంది అవార్డ్స్ గురించి నాకు నంది అవార్డ్స్ అంటే నాకు 'దూకుడు' సినిమాలో డైలాగ్ వస్తది. నంది అవార్డ్‌లో పెర్ఫార్మన్స్ ఇస్తే నన్ను నంది అవార్డ్ కూడా వేస్ట్ నా దృష్టిలో. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఈ సినిమాల్లో వెంకటేష్ యాక్టింగ్ ఎంత బావుంటదంటే ఏ సిట్యుయేషన్ ఉన్నా సరే వెంకటేష్ ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, ఇంటెన్సిటీ అండ్ దెన్ డైలాగ్ డెలివరీ ఏదైతే ఉందో స్పెసిఫిక్‌గా ఆ! ఆఫీస్‌కొచ్చి ఆ సీన్ ఉంటది గదా! కోట ఆఫీస్‌కొచ్చి త్రిష వాడి ప్రేమని ఒప్పించడానికి కన్విన్స్ చేయనికి ఒక సీన్ ఉంటది గదా! ఆ సీన్‌లో వెంకటేష్ యాక్టింగు "రేయ్! నీకిష్టం ఉంటే చెప్పు. ఇంకెవడో దొరకాడని చెప్పు. కానీ మనలాంటి మనుషులతో ఆడుకోకు. ప్లీజ్ మనలాంటి మనుషులతో ఆ సీన్‌లో ఏ ఎక్స్‌ప్రెషన్ గానివ్వండి, బాడీ లాంగ్వేజ్ గానివ్వండి, ఇంటెన్సిటీ గానివ్వండి, ముఖ్యంగా డైలాగ్ డెలివరీ గానివ్వండి, ఏదైనా సరే జస్ట్ చించేశారసలు. అండ్ నేను ఇంకోటి చెప్తాను. మాకు చాలా మందికి ఇప్పుడు వెంకటేష్ చాలా వర్సటైల్ యాక్టర్. మనకందరికి తెలుసు. బట్ ఇప్పుడు వెంకటేష్ ఎట్లా తయారయ్యారంటే, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఏకైక నంబర్ 1 ఉన్న ఒక ఫాలోయింగ్ హీరో అంటే ఎవరంటే, అందరూ వెంకటేష్ గారని చెప్తారు. దట్ ఈస్ వై వి లవ్ వెంకటేష్. ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ రిమైండర్. అండ్ ఇంకో రిమైండర్ ఏందంటే, ఈ సినిమా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వై ఏకైక మొత్తం తెలుగు సినిమా ఫాండమ్‌లో, తెలుగు సినిమా మొత్తం దాంట్లో వై హి హాస్ జీరో హేటర్స్ అంటే ఈ సినిమాకి మరొక ఎగ్జాంపుల్ అనమాట. ఇంకోటేంటంటే చాలామంది ఏమో అనుకున్నారంటే స్టార్టింగ్‌లో చెప్పినట్టు, 'ఆడవారి మాటలకు అద్దారి వేర్లు' టైటిల్ పెట్టాం. కొంతమంది బోల్డ్ మూవ్ అనుకుంటారు. నేనిప్పుడే చెప్పేస్తున్నాను. వెంకటేష్ తెలుగులో ఓన్లీ యాక్టర్. ఏ ఈగో లేకుండగా, ఏమీ లేకుండగా, అరే! ఏదైనా చేద్దాం రా బయ్! అని జెప్పి ఫిక్స్ అయిన ఏకైక ఒకే ఒక యాక్టర్ వెంకటేష్ అనమాట. ఎందుకంటే అన్ని మల్టీ స్టారర్స్ జేశారు. అండ్ దెన్ ఆయన కెరీర్‌లో ఒక్క కాంట్రోవర్సీ గూడా లేదు. ఎందుకంటే ఇక్కడ ట్రూత్ అండ్ ఫ్యాక్ట్ ఏంటంటే, వెంకటేష్ నాకు దెలిసినంత వరకు ఆయన స్టార్‌డమ్‌కి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అరే! నేను స్టార్ అవ్వాలిరా బయ్! మాస్ అవ్వాలిరా బయ్! ఇది జెప్పి, అది జెప్పి అసవంటిదేం లేదు. వెంకటేష్ ఏం జేశారంటే ఆల్‌వేస్ కథకి అండ్ ఆ పాత్రానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే కాబట్టి, అందుకే మీరాయన ఫిల్మోగ్రఫీ జూస్తే అల్టిమేట్ రీవాచ్ వాల్యూ ఉన్న మూవీసు బోలెడన్నుంటాయి. దాంట్లో ఇదొకటి. ఓకే. అండ్ దెన్ ఇంకోటి మరొకసారి చెప్తా. ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ బాత్రూమ్ సీన్ ఉంటది. దాని తర్వాత కొంచెం ఏంటది ఆ టాయిలెట్ హ్యూమర్ ఉంటది. అండ్ దెన్ ఇంకేముంటది లైక్ హీరోయిన్ అసలు ఒక హీరోయిన్, ఒక స్టార్ హీరో ఒక సినిమాలో చెంప మీద లాగబెట్టి కొట్టడం మీరు చూసారా? మన హీరోలు హీరోని కొ ఐ థింక్ ఓన్లీ ఎగ్జాంపుల్ నాకు తెలిసినంత వరకు 'సర్కారు' 'సర్కారు' వారి పాట. బట్ చెప్పేది మీకు అర్థమవుతుంది కదా! సో, కొన్ని సీన్స్ ఉంటాయి. చాలా మందికి అరే! వద్దురా నా ఇమేజ్ హర్ట్ అవుతది. నా ఈగో హర్ట్ అవుతది. ఇమేజ్, ఈగో ఇవన్నీ హర్ట్ అవుతాయి. అయి ఏమి అనుకోకుండా ఆ సీన్స్‌ని పెర్ఫార్మ్ చేయడం అనేది ఏకైక అది వెంకటేష్‌కే సాధ్యం. అది మరొకసారి చెప్తున్నా. 'వై వి లవ్ వెంకటేష్ యాస్ ఎన్ ఆడియన్స్' అంటే ఇటువంటి రోల్స్ చేసేటప్పుడు, ఇటువంటి యాక్టింగ్ చేసేటప్పుడు ఎరగదీశారు. సినిమా గూడా ఎరగదీసింది. అదే నేను లాస్ట్ ఫైనల్‌గా కంక్లూడ్ నేనొకటే చెప్తా. ఈ సినిమాలో వెంకటేష్ చేసిన యాక్టింగు కనీసం నా కెరీర్ ముగిసిన తర్వాత కనీసం 10% ఈ సినిమాలో ఆయన నటిచ్చింది నేను చేయగలనంటే, నేను జీవితాంతం నేను నేను సంతోషంగా ఉంటా. అంత మంచిగా చేశాడు ఈ సినిమాల్లో.
అమేజింగ్ అసలు. అంటే ఆయన యాక్టింగ్ డిస్క్రైబ్ చేయాలంటే నాకు యాడ్జెక్టివ్ రావట్లేదు. అన్నీ అయిపోతున్నాయి. దట్స్ హౌ గుడ్ హి ఈస్ ఇన్ దిస్ మూవీ. చించేశారసలు. వెంకటేషు ఐ లవ్ యూ వెంకటేష్ గారు. థాంక్ యూ. థాంక్ యూ. అంతే. జస్ట్ థాంక్ యూ. సో గుడ్ అంటే సో గుడ్. ఇప్పుడు 'త్రిష' సంగతానికొస్తే ఔట్‌స్టాండింగ్. ఔట్‌స్టాండింగ్. ఇందాకడ ఎక్స్‌ప్రెషన్స్, ఎమోషనల్ యాక్టింగు అండ్ దెన్ స్పెసిఫికల్లీ ఆఫీస్ సీన్ చెప్పా గదా! ఆమె రియాక్షను, ఆమె పే ఆమె బాధ అండ్ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో మేము పూర్తిగా అది మేము ఫీల్ అవుతాం. ఎందుకంటే యాక్టింగ్ ఉండే ఒక ఏంటది చాలామంది అంటారు. యాక్టింగ్ ఏంటి? యాక్టింగ్ అనేది రియాక్టింగ్. అంటే నువ్వు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే అంటే ఆ సీన్‌లో ఉండే సిట్యుయేషన్ ఏదైతే ఉందో అది నువ్వు దానికి పర్ఫెక్ట్‌గా రియాక్ట్ జేయాలి. ఇందాకడ చెప్పినట్టు బాడీ లాంగ్వేజ్‌ని బట్టి, డైలాగ్ డెల్ డైలాగ్ డైలాగ్ డెలివరీని బట్టి, ఆ సీన్‌కుండే ఒక కంటెక్స్ట్. దాని తర్వాత ఎలా చెప్పాలి మీకు అండ్ దెన్ ఎక్స్‌ప్రెషన్స్. ఓకే. సో, ఇవన్నీ జేసే కొద్దీ సో, ఒక నటుడు ఆయన జేసే ఆ పాత్రంలో ఆయన క్యారెక్టరు వెళ్ళే ఒక ఎమోషన్స్, టర్మాయిల్, పెయిన్ ఏదైతే ఉందో, అది వాళ్ళు చాలా మంచిగా జేశారు అని నీకు అర్థమవుతది. అండ్ దెన్ 'త్రిష' నుండి ఇంకొక ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్. ఆఫ్‌కోర్స్ 'త్రిష' స్క్రీన్ ప్రెజెన్సు అది అమేజింగు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్‌లో అది చాలా హెల్ప్ అవుతది. అండ్ దెన్ ఆమెకి, వెంకటేష్‌కి ఉండే ఒక ఏదైతే ఉన్నాయో ఏజ్ గ్యాప్ పక్కన పెడితే ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి. ఏజ్ గ్యాప్ అనేది చాలామంది కంప్లెయింట్ జేస్తారు. ఓకే. తాతతో యాక్టింగ్ జేశారు. ఇదితో యాక్టింగ్ జేసి, ఆడితో యాక్టింగ్ జేసి, ఇలాంటి అటువంటి హౌలా కామెంట్లు బ్యాస్ చేస్తూ ఉంటారు. నేను ఒకటే చెప్తానండి. ఒక స్క్రీన్ మీద చూసే బదులు ఒక యాక్టర్, యాక్ట్రెస్‌కి ఇద్దరికి మంచి కెమిస్ట్రీ ఉంటే, దెన్ లిటరల్లీ అదసలు ఏం ఫరక్ పడదు. చెప్తున్నా గదా! వాళ్ళిద్దరూ స్క్రీన్ మీద వాళ్ళ కెమిస్ట్రీ బాగా పండిందంటే, ఆ పేరు మంచిగా ఉందని అర్థం. వీడు ఇట్లా జేశాడా, అట్లా జేశాడా, వాళ్ళకి 40 ఏళ్ల ఏజ్ గ్యాపు, 30 ఏళ్ల ఏజ్ గ్యాపు, తోటకూర ఏజ్ గ్యాపు అని ఇలా చెప్పుకుంటూ పోతే అయన్నీ ఏం లేదు. ఇప్పుడు యాక్టింగ్ అనేది అది సింపుల్‌గా చెప్పాలంటే అది మేక్ బిలీవ్. అండ్ ఈ సినిమాలో 100% బిలీవబుల్‌గానే ఉంది. అది అండ్ నేను ఇందాక చెప్పినట్టు క్యారెక్టర్ ఆర్కు సో, ఆమె వెళ్ళే ఒక క్యారెక్టర్ ఆర్క్ సినిమా మొత్తం చూస్తే, యాస్ ఎన్ ఆడియన్స్‌గా మేము కూడా అదే ఫీల్ అవుతాం. ఏంటంటే, ఒక మంచోడిని సైడ్ జేసింది. అండ్ ఆమె కూడా గిల్టీ‌గా ఫీల్ అవుతుంది. అండ్ దెన్ దాని తర్వాత నేను ఎక్స్‌పాండ్ చేస్తాను. బట్ యాహ్! ఐ వుడ్ గో విత్ దట్. ఇప్పుడు 'కోట' గారు వెంకటేషస్ డాడ్ నేనొకటే జెప్తా. ఇది పీక్ 'కోట' గారు. అంటే తెలుగు సినిమా చరిత్రలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టు మన 'కోట శ్రీనివాసరావు' గారు. అండ్ ఈ సినిమాలో 'కోట' గారు అన్ని ఎమోషన్స్ ఆయన యాక్టింగ్‌తో నిన్ను అంటే యూ ఫీల్ ఆల్ ది ఎమోషన్స్ అనమాట 'కోట' గారి పెర్ఫార్మన్స్‌తో. బట్ అన్నిట్లి కంటే ఒక తండ్రి, ఆయన కొడుకు ఇటువంటి పరిస్థితిలో ఉన్నాడనే కొద్దీ ఆ బాధ, ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో ప్రతి తెలుగబ్బాయి. ఇప్పుడే చెప్తున్నా. బల్ల గుద్ది చెప్తున్నా మీ అందరికి. ప్రతి తెలుగబ్బాయి 'కోట' గారితో రిలేట్ అవుతాడు. నేను అదే సిట్యుయేషన్‌లో ఉన్నాను గాబట్టి, నేను చాలా అంటే చాలా రిలేట్ అయ్యాను ఈ సినిమాకి. బట్ 'కోట' గారు పెర్ఫార్మన్సు, యాక్టింగు, ఎక్స్‌ప్రెషన్సు అయన్నీ స్పెసిఫిక్‌గా వెంకటేష్‌తో ఉండే అన్ని సీన్‌లు లిటరల్లీ ఎవ్రి తెలుగు డాడ్. ఎవ్రి తెలుగు ఫాదరు 'కోట శ్రీనివాసరావులో' 'శర్వరాఘవన్' చూపిచ్చాడు. సో, ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ రిలేటబుల్. సో, నువ్వు తెలుగోడయ్యుండి ప్రతి ఒక్కడు కనెక్ట్ అవుతాడు. అదే ఈ సినిమా గొప్పతనం. ఇంకోటి 'శ్రీరామ్' వాసు. హి ఈజ్ ఓకే. 'సునీల్' పాత్ర అయితే హిలేరియస్. 'జీవ' పాత్ర గూడా ఫన్నీగుంటది. 'విశ్వనాథ్' గారు చాలా డిగ్నిఫైడ్‌గున్నారు ఏ సినిమాలో అయినా. అండ్ 'సుమన్ శెట్టి' వన్ ఆఫ్ మై ఫేవరెట్ కమెడియన్స్. హిలేరియస్ అసలు. నాకు 'సుమన్ శెట్టి' ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఆయన నాకు 'సుమన్ శెట్టి' బ్రో జూసినప్పుడు ఆయన జస్ట్ ఒక ఐ వాంట్ టు గివ్ హిమ్ ఎ హగ్ అనమాట. ఒక టెడ్డీ బేర్ లాగుంటాడు 'సుమన్ శెట్టి' బ్రో. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఆయన ఏ సినిమాలో అయినా ఆయన ప్రెజెన్సు ఆల్‌వేస్ నీ మొహం మీద ఒక చిన్న వేస్తది. ఐ లవ్ థట్ గై. ఒకసారి నేను ఇండియాకొచ్చినప్పుడు లేకపోతే నా తెలుగు సినిమా నేను జేసినప్పుడు నేను ఖచ్చితంగా 'సుమన్ శెట్టి' బ్రోని కలుస్తా. ఫోటో దిగి నేను చాలా మాట్లాడదలుచుకుంటా. అండ్ ఒక ఇంటర్వ్యూ గూడా పెడతా. అన్నీ తెలుసుకోవాలని ఉంది. బట్ యాహ్! లవ్ 'సుమన్ శెట్టి.' లాస్ట్‌కొచ్చేసరికి 'కలర్స్ స్వాతి' నిజం చెప్తున్నా ఆ రోలయితే నాకు
చిలిపితనం గాకుండా నాకు చిలిపితనం గాదు. నాకు చిరాకొచ్చింది ఆమె రోల్ జూస్తే. అంటే వాళ్ళు చాలా పర్పస్‌ఫుల్‌గా జేసుంటారు. బట్ ఆమె రోల్ అయితే నాకు అస్సలంటే ఎక్కలేదు. సో, ఆ రోల్‌కి ఒక దండం. బట్ యాహ్! 'వెంకటేష్, త్రిష అండ్ కోట' తప్ప ఈ సినిమాకి లైక్ ఎవరు పెద్దగా దిక్కు లేదు అని నేను జెప్తా. సో, ఇప్పుడు రైటింగ్, డైరెక్షన్ సంగతానికొస్తే చాలా చెప్పాలంటే చాలా ఉంది. బట్ ఇందాకడ జెప్పినట్టు ఒక, ఒక అబ్బాయుంటాడు. వాడికి దాదాపు 10 సంవత్సరాలుగా వాడికి ఉద్యోగం, సద్యోగం లేదు. ఆయన డ్యాడీ మీద ఆయన ఆధారపడే ఒక వ్యక్తి ఉంటారనమాట. అండ్ దెన్ ఒక అమ్మాయిని కలిసిన తర్వాత అది ఆయన జీవితాన్ని మార్చి అండ్ దెన్ వాడెట్లా మారుస్తాడంటే సినిమా కాన్సెప్టు. హ్మ్. ఈ సినిమాకొచ్చేసరికి బెస్ట్ పార్ట్ ఏంటంటే రిలేటబిలిటీ అండ్ ఎమోషన్స్. నేనొకటే జెప్తా. అందరూ 'రఘువరన్ బీటెక్‌ని' హైప్ జేస్తారు. అదంతా గాదురా బాయ్! ఇది మొట్టమొదటి సినిమా దాన్ని చేయనికి ఈ సినిమానే. ఎందుకంటే ఆ సినిమాలో 'రఘువరన్ బీటెక్‌లో' ఆయనకి అమ్మ, నాన్న ఉంటారు. ఈ సినిమాలో ఆయనకు ఓన్లీ డ్యాడీ ఉంటారు. బట్ ఆ డ్యాడీలోనే నువ్వు మొత్తం లైక్ నువ్వు నువ్వు మొ నువ్వు మొత్తం ఫీలవుతున్నావు. జెన్యూన్‌గా చెప్తున్నా. ఓకే. బికాజ్ ఇది ప్రతి మనిషి జీవితంలో జరిగే క్షణాలు లేకపోతే ఇన్‌స్టెన్సెస్ గానివ్వండి, నువ్వు 100% రిలేట్ అవుతావు. బికాజ్ కాలేజ్ అయిన ఇప్పుడు లైఫ్ అనేది చాలా విచిత్రంగా ఉంటదండి. ఓకే. నువ్వు పుడతావు. పుట్టిన తర్వాత స్కూలుకెళ్ళాలి. ఏజ్ 5 నుండి 18 ఈ 8 7, 8, 18 దాకా స్కూలుకెళ్ళాలి. దాని తర్వాత కాలేజ్‌కెళ్తావు. కాలేజ్‌కెళ్ళిన తర్వాత ఏం జేయాలి? కాలేజ్ తర్వాత నీకు ఉద్యోగం లేకపోతే నేను జెప్తాను రా బయ్ దీనమ్మ దానికొచ్చే ఇంట్లో టార్చరు దానికైతే ఇంకోడుండదు. అండ్ ఈ సినిమాలో గొప్పతనం ఇంకోటి జెప్తా. వెంకటేష్ స్టార్టింగ్ సీన్ నుండే నువ్వు వాడితో కనెక్ట్ అవుతావు. ఓకే. ఎందుకంటే సింపుల్‌గా అదెలా జెప్పాలి మీకు అన్ని ఇంటర్వ్యూలు ఎళ్తారు గదా! ఇంటర్వ్యూలకెళ్ళే కొద్దీ యాహ్! ఇంటర్వ్యూకెళ్ళే కొద్దీ అన్నీ రిజెక్ట్ అవుతాడు. దాని తర్వాత వాడేం జేస్తాడు, ఓకే. నాకు ఇంటర్వ్యూలు వద్దురా బాయ్, నాకు ఈ స్ట్రెస్ వద్దురా బాయ్, తాగుతాడు, డబ్బులు వేస్ట్ జేస్తాడు. అండ్ దెన్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో హ్యాంగ్ ఔట్ జేస్తాడు. ఇప్పుడు అందరు అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'కోట' గారికి కాలుతది. ఇది ఎవ్వరికైనా సరే అండి. జీవితంలో ఎవరికైనా సరే నువ్వు ఉద్యోగం, సద్యోగం పని పాట లేకుండా బయట తిరిగితే దాని తర్వాత రాత్రిపూట ఇంటికొస్తే ఏ తండ్రైనా, ఏ తల్లైనా, ఏ ఏ కుటుంబ సభ్యుడైనా ఎవ్వరి ఎవ్వరికైనా కాలుతది. అందుకే ఈ సినిమా 100% రిలేటబుల్. ఓకే. అండ్ నేను ఇంకోటి చెప్తా. ఈ కథ ఏదైతే ఉందో స్టోరీ 3 పాయింట్ల మీద ఈ మూవీ యాక్చువల్లీ 3 ఫేజెస్ ఉంటాయి. ఆ 3 ఫేజ్ ఏంటంటే వెంకటేష్ ఉద్యోగం లేనప్పుడు. సో, అంటే ఆయన పని పాట లేనప్పుడు. దాని తర్వాత ఓకే. వాడికి ఉద్యోగం వస్తది. ఒక్క హర్డల్ అయిపోయింది. దాని తర్వాత వాడికి అమ్మాయి అంటే ఇష్టం. ఆహ్, సారీ ఒక్క నిమిషం. వెంకటేష్ పనిపాటు లేనప్పుడు 'కోట' గారితో ఆయనకుండే ఒక రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో, వారితో ఉండే రిలేషన్‌షిప్ అది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత వాడికి ఉద్యోగం వస్తది. అండ్ దెన్ కీర్తిని చూస్తాడు. కీర్తిని ఇష్టపడి కంపెనీలో జాయిన్ అయ్యి వాడికి ఉద్యోగం వస్తది. ఓకే. దాని తర్వాత అప్పుడు కీర్తికుండే ఒక ఇష్టం ఏదైతే ఉందో అది ఇంకో ఫేజ్. దాని తర్వాత వాడికి హార్ట్ బ్రేక్ జరుగుతది. అండ్ దెన్ వాడి జీవితంలో ఎట్లా మూవ్ ఆన్ అవ్వాలనేదే వాడు ప్రయత్నం చేస్తాడు గానీ, ఆయన చేయలేకపోతాడు. అండ్ దెన్ చెయ్యడానికి వాడి ఫ్రెండ్ వాడి ఊరికెళ్తే, వాడి ఫ్రెండ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అది వాడికిష్టం ఉన్న అమ్మాయి. సో, ఇది బేసిక్‌లీ సినిమా నువ్వు ఒక 3 ఫేజ్‌లు చూడొచ్చు. మన స్క్రీన్ ప్లే రైటింగ్ స్ట్రక్చర్‌లో 3 యాక్ట్‌లు ఉంటాయి గదా! సో, ఆ 3 యాక్ట్‌లు గూడా నువ్వు అట్లానే చూడొచ్చనమాట. సో, బట్ యాహ్! ఇందాకడ చెప్పినట్టు ఫస్ట్ ఫ్రేమ్ నుండి వెంకటేష్ క్యారెక్టర్‌కి ఏ బిల్డప్ లేదు. ఏవి లేదు. అసోంటిది లైక్ ఏం లేదు. జస్ట్ ఒక బస్ స్టాండ్‌లో నడిచి ఇంటర్వ్యూలకెళ్ళి రిజెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ చెప్పినా గదా! ఫస్ట్ ఫ్రేమ్ నుండి నీకు ఆ కనెక్టివిటీ ఉంటది గణేష్ అనే క్యారెక్టర్‌తో. అండ్ దెన్ ఇందాకడ చెప్పినట్టు నువ్వేం ఉద్యోగం, సద్యోగం లేకుండా బయట తిరిగి ఎంజాయ్ చేస్తున్నావంటే ఎవరికైనా యూ నో ఏ తల్లిదండ్రులకి కాలుద్ది. ఇది నేను ఎందుకు ఈ సినిమాతో ఎంత కనెక్ట్ అయ్యానంటే పర్సనల్‌గా పర్సనల్‌గా ఐయామ్ గోయింగ్ నా ప్రస్తుతం సిట్యుయేషన్ అదే. నేనెక్కడో పని చేస్తున్నా. మా డ్యాడీకి ఇష్టం లేదు. ఇంటికొచ్చే కొద్దీ "అరె! నువ్వు మంచిగా ఉద్యోగం తెచ్చుకోరా బయ్! నువ్వు పని నువ్వు చూసుకోరా బయ్" అని చెప్పి ఇంటి నుండి బయటికెళ్ళడానికి నన్ను ప్రయత్నిస్తారు. సో, 'కోట' గారు సింపుల్‌గా చెప్తున్నా. ఈ సినిమా చూసే కొద్దీ నేను వెంకటే ఆహ్, నా నేను ఐ సా మై సెల్ఫ్ ఇన్ వెంకటేష్. అండ్ 'కోట' గారి క్యారెక్టర్‌లో మా డ్యాడీ
మా డ్యాడీ నేను జూసాను. నాకక్కడ కొట్టగారు కనిపించట్లే. మా డ్యాడీయే కనిపిస్తున్నారు నాకు. నాకా సినిమాలో. సో, ఈ సినిమాకుండే ఒక ఫీల్ ఏదైతే ఉందో డెఫినైట్‌లీ హిట్స్ డిఫరెంట్ అనమాట. అండ్ దెన్ ఆఫీస్ సీన్స్ గురించి చెప్పాలంటే రిడిక్యులస్‌గుంటాయి. బట్ ఒక ఒక అది రొమాంటిక్ ట్రాక్ కోసం వాళ్ళంతా పెట్టారు. అందులో ఒక సీన్ ఉంటది. త్రిషకి ఫోన్ చేసాడు ఫోన్ బూత్‌లో. పక్కనే వెంకటేష్ ఉంటాడు. ఏం చెప్పడానికైతే గణేష్ అంటే మీకిష్టం అని చెప్పి లేదు గణేష్ నిజంగానే నాకిష్టం అంటే నాకొచ్చి చెప్పని చెప్పి ఆహ్, గణేష్‌కి బేసికల్లీ వెంకటేష్‌కి భయం ఉంటదనమాట. దాని తర్వాత న్యూజిలాండ్‌కెళ్ళి ట్రిప్‌లో ప్రపోజ్ చేస్తది. కానీ అది చెప్పిన తర్వాత వాళ్ళు ఆమె ఆఫ్‌కోర్స్ నో అంటది. అండ్ దెన్ వాడు వాడు మళ్ళీ పనికి రావాలి. పనికొచ్చే కొద్దీ చాలా ఆక్వర్డ్‌గా ఉంటది. ఇబ్బందిగా ఉంటది. దాని తర్వాత ఇందాక చెప్పినట్టు ఆ సీన్ ఉంటది కదా! ఆఫీస్‌లో వెంకటేష్ ఫ్లిప్ ఔట్ అవుతారు. బట్ ఈ సినిమాలో రైటింగ్ అండ్ ఇంకోటి రైటింగ్ ఎవరు స్పెసిఫిక్‌గా డైరెక్షన్ గురించి మాట్లాడాలంటే సెల్వరాఘవన్ అనే ఒక డైరెక్టర్ ఎమోషనల్ సీన్స్ అయితే తోపసలు. తోపంటే తోపు. అండ్ ఈ సినిమాలో పీకు. ఎందుకంటే రిలేటబిలిటీ ఫ్యాక్టర్ స్టార్టింగ్‌లో మాట్లాడాం. అండ్ దెన్ ఎమోషన్స్ గురించి మాట్లాడాను గదా! ఈ సినిమాలో ఎమోషన్సు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఎమోషనల్ సీన్స్. కోట డెత్ సీన్ అయితే అండ్ దెన్ వచ్చే ఫాలోయింగ్ సీన్స్ అయితే అవి 2 గూడా అసలు. కానీ ఈ సినిమాలో నాకేంటి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే స్టార్టింగ్‌లో జెప్పా గదా! ఒక సీన్ ఉంటది. అదే వాళ్ళు ఆఫీస్‌లో త్రిష వాళ్ళిద్దరిని చెంప మీద లాగబెట్టి కొట్టిన తర్వాత కోట గారు పడుకున్నప్పుడు వెంకటేష్‌ని అడుగుతారు. "ఏంట్రా కొట్టినప్పుడు ఈ నాన్న మీద అంత ప్రేమ గుర్తొచ్చిందా?" అని జెప్పి, "అది కాదు నాన్న" అని వెంకటేష్ జెప్తారు. "లేదురా ఊరికే అడిగాను." అంటే వెంకటేష్ గారు ఆయన డ్యాడీ మీద నిజంగా ఆయనకి ఎంత ప్రేముంది అని చెప్పుకునే అవకాశం ఆయనకి రాలేదు. బికాజ్ ఆయనకి చెప్పే ముందు ఆయన ఆయన అన్‌ఫార్చునేట్‌లీ చనిపోతారు. అండ్ దెన్ ఇందాక చెప్పిన వెంకటేష్ యాక్టింగ్ అన్ని సీనుల్లో అల్టిమేట్ అసలు. అల్టిమేట్. అండ్ దెన్ సినిమా లైక్ పేసింగ్ సంగతానికొస్తే కొంచెం స్లోగుంటది. బట్ యాస్ సెడ్ బిఫోర్ ఈ సినిమాకుండే ఒక రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, ఆ స్లో పేస్‌ని కొంచెం నువ్వు పక్కకు జరిపి సినిమా లైక్ ఇట్ వర్క్స్ అనమాట. కామెడీ ఇన్ సెకండ్ హాఫ్ అయితే చాలా ఫన్నీగా ఉంటది. అండ్ దెన్ నువ్వు గూడా క్వెషన్ చేసావు. అరే! ఇదేమన్నా విచిత్రమైన ఫ్యామిలీరా బాయ్! నీకే డౌటొస్తది. నిజం చెప్తున్నా నాకు బ్రహ్మోత్సవం సినిమా గుర్తొచ్చింది. విచిత్రమైన మనుషులు, విచిత్రమైన కుటుంబాలు. అదంతా లైక్ ఇదంతా వాళ్ళు చేసే కొద్దీ అండ్ ఇందాకడ చెప్పిన ఫస్ట్ హాఫ్ ఎమోషనల్ అండ్ రిలేటబుల్‌గా ఉంటది. కానీ సెకండ్ హాఫ్ మొత్తం అది లైక్ ఫుల్ సెంటిమెంట్ అండ్ ఫుల్ ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ లైక్ ఐ గెస్ లవ్ సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి. సో, ఆ టోనల్ షిఫ్ట్ ఏదైతే ఉందో సినిమాలో మొత్తం అది లైక్ డీసెంట్‌గా ఉంటది. బట్ ఎండింగ్ అయితే చాలా విచిత్రంగా ఉంటది. లైక్ ఐ డోంట్ నో. ఇప్పుడు ఎండింగ్ వచ్చేసరికి ఎలా చెప్పాలి? ఎండింగొచ్చేసరికి లైక్ నేనేమో లైక్ పెద్దగా కన్విన్స్ అవ్వలేదు. బికాజ్ 'నమో వెంకటేష్‌లో' ఒక కంక్లూజన్ ఉంటది. 'బాడీగార్డ్' సినిమాలో ఒక కంక్లూజన్ ఉంటది. ఇవన్నీ నేను ఎందుకు ఎత్తుతున్నానంటే ఐ థింక్ 'వెంకటేష్, త్రిష' కలిసి నటించిన సినిమాలు. బట్ అట్ ద సేమ్ లైక్ 'నువ్వు నాకు నచ్చావు' అండ్ 'మల్లీశ్వరిలో' ఎండింగ్ చాలా కన్విన్సింగ్ ఉంటది. ఈ సినిమాలో అయితే జస్ట్ వియర్డ్‌గా వస్తది. వాళ్ళు హాస్పిటల్‌లో ఉంటారు. నెక్స్ట్ సీన్‌కొస్తే అందరు ఇంట్లో ఉంటారు. అండ్ దెన్ వెంకటేష్, త్రిషని కౌగిలించుకుంటారు. వాళ్ళిద్దరికీ లైక్ వాళ్ళకి పెళ్లయిందా? వాళ్ళందరూ వీడింటికి ఎందుకొచ్చాడు? అంటే లైక్ ఒక సాటిస్ఫైయింగ్ కంక్లూజన్ ఇవ్వలేదనేది నేను అనుకుంటున్నా. ఇంకోటి ఈ సినిమాలో విశ్వనాథ్ గారి రోల్ ఏదైతే ఉందో అది 'కలుసుందాంరా' అని లైక్ నన్ను గుర్తు చేసింది. కానీ 'కలుసుందాంరా'లో ఆయనకుండే ఒక క్యారెక్టర్ ఆ ఎమోషను, ఆ పవరు అండ్ ఆ దమ్ ఏదైతే ఉందో ఈ సినిమాలో నాకు 1% కూడా కనిపించలేదు. అంటే 'కలిసింది ఎవరో' కంపేర్ చేయడం అది ఎందుకు చేసామంటే వెంకటేష్ అండ్ విశ్వనాథ్ గారు మళ్ళీ కలిసి ఒక సినిమా చేశారంటే ఆ సి 'కలిసింది ఎవరో' ఒక మాస్టర్ పీస్‌లే. అందుకే అంత క్లాసిక్ ఉన్న ఒక సినిమా అయితే ఆఫ్‌కోర్స్ నీకేం గుర్తొస్తది? ఓకే. వాళ్ళిద్దరూ ఆల్రెడీ కలిసి నటించారు. ఆ సినిమాలో చేశారు. కనీసం ఈ సినిమాలో ఎట్లుంటదని నేను అనుకున్నాను తప్ప, ఏమో నాకు కొంచెం విచిత్రమైన రోల్ అనిపించేది. ఫన్నీదేంటంటే, ఆ సినిమాలో తాతయ్య రోల్ వెంకటేష్‌కి, ఈ సినిమాలో త్రిషకి తాతయ్య రోల్ విశ్వనాథ్ గారిది. సో, అదైతే అది. బట్ ఐ థింక్ ఈ రైటింగ్ అండ్ డైరెక్షన్‌కి మోర్ దెన్ ఎనీథింగ్ ఈ సినిమాలో నాకేమనిపించిందంటే, అసలు వెంకటేష్ అనే వ్యక్తి ఈ సినిమా
నార్మల్ అనే ఎలా ఉన్నారు? ఎందుకంటే ఒకసారి ఆయన షూస్‌లో నువ్వే పెట్టుకో. ఓకే. ఆయన జీవితంలో ఆడికిష్టం ఉన్న అమ్మాయి ఆడు ఛీ అని దొబ్బేసింది. రిజెక్ట్ అయ్యాడు. దెన్ ఆయన జీవితంలో మూవ్ ఆన్ అవ్వనీకి ప్రయత్నం చేస్తుంటే వాడి ఫ్రెండ్‌తో వెళ్తే, వాడి బెస్ట్ ఫ్రెండే వాడికిష్టం ఉన్న అమ్మాయికి పెళ్లి జరుగుతుంది అని వాడికి తెలిసి, వాడే వాడేదో వేరే ఊరు ప్రశాంతం కోసం వాడు వెళ్తున్నాడంటే, ఇప్పుడు అదే అమ్మాయి వాళ్ళ అదే ఇంట్లో ఉంటూ, వాళ్ళు పక్క పక్కనే ఈయన గది దగ్గరలో ఉంటూ చూసే కొద్దీ ఆర్ చూసే అవసరం వచ్చి, రోజు ఆమెను జూసి, వేరే వోడితో చూడాల్సిన పరిస్థితొచ్చింది ఆడికి. నేనొకటే జెప్తానండి. మీకిష్టం ఉన్న అమ్మాయి వేరే వోడితో చూసి అంటే చూస్తే నీకు చిరాకు దొబ్బుతది. కంపరం వస్తది. లైక్ చిరాకు దొబ్బుతది. నువ్వు అనుభవించాలంటే నాకు తెలిసి దానికుండే ఒక టార్చరు ఇంకోటుండదు. ఎందుకంటే పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. జరిగింది. అండ్ అది జీవితంలో దానికంటే ఉండే అండ్ నేను ఇందాక చెప్పినట్టు నీకు ఉద్యోగం లేని ఒక టార్చర్ ఏదైతే ఉందో ఐ థింక్ దానికి ఒక క్లోజ్ సెకండ్ ఒక రన్నర్ అప్ ఈ ఫీలింగే. అంటే 2 యాక్చువల్లీ ఐ థింక్ దిస్ ఈస్ వర్స్. ఉద్యోగం అనేది ఎప్పటికైనా వస్తది. కానీ నీకిష్టం లేని అమ్మాయి దూరం అయిపోతే దానికుండే ఒక వర్స్ట్ ఫీలింగ్ ఇంకోటుండదు. అదే ఇంకెవరి దగ్గర ఉందని తెలిసిన సంగతి అది గూడా అది మామూలు విషయం కాదు. బట్ యాహ్! ఈ ఈ ఈ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అన్ని పక్కన పెడితే 'సెల్వరాఘవన్' డైరెక్షన్ పరంగా డిడ్ అమేజింగ్ జాబ్ విత్ ద మూవీ ఓవరాల్. సో, ఈ మూవీ మొత్తానికి ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందాకడ 'వెంకటేషు' అమేజింగ్ పెర్ఫార్మన్సు. విపరీతమైన అద్భుతమైన ఎమోషన్సు, అద్భుతమైన పాటలు అండ్ ఉండే ఒక వెరీ రిలేటబుల్ స్టోరీ. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే ఒక కొద్దీ అందుకే ఈ సినిమా అయితే బావుంది. నేను ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీస్ అనను గానీ, చాలా చాలా మంచి సినిమా అంటాను. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో, యాహ్! థట్ ఈస్ అబౌట్ ద రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇప్పుడు టెక్నికల్ యాస్పెక్ట్స్ సంగతానికొస్తే, మ్యూజిక్ ఇన్ బీజీఎం బై మన యువన్ శంకర్ రాజా. అందరికి తెలిసిన విషయమే. చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చెప్తా. క్లాసిక్ 'రయ్య' అంతే క్లాసిక్. ఈ సినిమాలో అన్ని పాటలు ఆర్ సో గుడ్ అసలు. నా పర్సనల్ ఫేవరెట్స్ అయితే 'ఏమైంది ఈ వేళ' అండ్ నా మనసుకి ప్రాణం పోసి ఆ పాట ఉంటది గదా! అవే నా ఫేవరెట్ సాంగ్స్. బట్ నేనొకటి జెప్తాను. పాటలు వినడానికి ఎంత బావుంటాయంటే స్క్రీన్ మీద చూడడానికి అంత చెత్తగుంటాయి. ఎందుకంటే నేను జెప్తా. సాంగ్ ప్లేస్‌మెంట్ ఏదైతే ఉందో ఐ థింక్ 'ఏమైంది ఈ వేళ' తప్ప ఏ పాటకి సరైన సిట్యుయేషన్ లేదు. ఇప్పుడు 'అలవైకుంఠపురంలో' సినిమా ఉంది. ఆ సినిమాలో మీరు గమనిస్తే పా సాంగ్ ప్లేస్‌మెంట్ పర్ఫెక్ట్‌గుంటది. ఈ సినిమాలో అయితే వరస్ట్‌గుంటది. అంటే సినిమాకుండే ఒక ఫ్లో ఏదైతే ఉందో అది మొత్తం డిస్టర్బ్ జేసి ఏమో ఔట్ ఆఫ్ సింక్ ఉంటది. ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే వాళ్ళు న్యూజిలాండ్‌కి కంపెనీ ట్రిప్‌కెళ్తారు. కంపెనీ ట్రిప్‌కెళ్ళే కొద్దీ వాళ్ళొక బార్‌కెళ్ళి అప్పుడు ఆ పాటేందిరా ఇప్పుడే చెప్తా మీకు. 'చలి చమకు' పాటొస్తది. ఎందుకొస్తదిరా ఎందుకొస్తదిరా అంటే నా నా ఎందుకొస్తదిరా అంటే నాకేం అర్థం కాలేదు. అండ్ ఇట్స్ జస్ట్ చాలా విచిత్రంగుంటాయి పాటలన్నీ. బట్ బీజీఎం అయితే ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ సూదింగ్. యువన్ ఏ సినిమాకైనా యాహ్! యువన్ ఏ సినిమా చేసినా రాక్ చేస్తాడు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఒక మంచి సాలిడ్ ఆల్బమ్ ఇస్తాడు ఏ సినిమాకి. ఈ సినిమా కూడా అంతే. అండ్ దెన్ నాకు తెలిసినంత వరకు తెలుగులో ఐ థింక్ ఇది ఆయన మోస్ట్ మెమరబుల్ ఆల్బమ్. ఇఫ్ నాట్ అంటే వన్ ఆఫ్ దెమ్ ఇఫ్ నాట్ ద మోస్ట్ మెమరబుల్. బట్ జస్ట్ అమేజింగ్ అసలు. ఎవరైనా మర్చిపోయారంటే నేను చెప్తా. ఈ సినిమాలో 6 పాటలుంటాయి. 'నా మనసుకి' రిటెన్ బై మన చంద్రబోస్ గారు. 'అల్లంత దూరాల' రిటెన్ బై సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. 'ఓ బేబీ' రిటెన్ బై మన చంద్రబోస్ గారు. అండ్ దెన్ 'ఏమైంది ఈ వేళ' రిటెన్ బై మన కులశేఖర్ గారు. 'చలి చమకు' రిటెన్ బై కండికొండ గారు. అండ్ దెన్ 'మనసా మన్నించమా' ఆహ్, మ 'మనిచ్చమా' రిటెన్ బై సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆఫ్‌కోర్స్ 'నా మనసుకి' పాడింది కార్తీక్ అండ్ గాయత్రి అయ్యర్. 'అల్లంత దూరాల' పాడింది ద లేట్ గ్రేట్ అండ్ లెజెండరీ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు. 'ఓ బేబీ' సంగ్ బై హరిచరణ్ గారు. 'జెన్నీ మతంగి' అండ్ భార్గవి పిల్లై. 'ఏమైంది ఈ వేళ' సంగ్ బై వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సింగర్ ఉదిత్ నారాయణ్ గారు. 'చలి చమకు' సంగ్ బై ద లెజెండరీ అదనాన్ సామి గారు. 'అనుష్క మంచంద' అండ్ శ్వేత మోహన్. అండ్ దెన్ 'మనసా మన్నించ'
'మనిచ్చమ' సంగ్ బై మన కార్తిక్ గారు. సో, కార్తిక్ అండ్ యువన్ శంకర్ రాజా 'యువన్ శంకర్ రాజా' అండ్ 'కార్తిక్' ఎన్ని సార్లు కలిసి పనిచేశారంటే అన్ని సార్లు కలిసి పనిచేశారు. అండ్ అన్ని సా అండ్ మన ఏంటైతే ఆ మీమ్ ఉంటది కదా! 'పియానో ఆన్ ఫైర్' మీము అది ప్రతిసారి అదే జరుగుతది. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. బట్ యాహ్! పాటలైతే అమేజింగ్. ఇప్పుడు సినిమాటోగ్రఫీ బై మన బాలమురుగన్ గారు. ఇట్స్ వెరీ గుడ్. ఆఫీస్ సీన్స్ అయితే ఒక మంచి విజువల్ డిలైట్. అండ్ దెన్ విలేజ్ సీన్స్ అండ్ హౌస్ సీన్స్ అయితే చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాలో లైటింగ్, ఫ్రేమింగ్ అండ్ ముఖ్యంగా షాట్ సెలక్షను అన్నీ సూపర్. ఇంకోటి చెప్తా. ఎవడైనా ఆడవారి మాటలకు అద్దారే వేరులే అని చూసి, అరే! ఇదేం టైటిల్ రా బాయ్! ఇదేదో సీరియల్ లాగా ఉంటదని కొంతమంది అనుకుంటారు. నేను ఒకటే చెప్తా. ఈ సినిమా ఈజీగా ఒక సీరియల్ అయ్యుండొచ్చు. వాళ్ళు పెట్టే క్లోజప్ షాట్సు. బట్ సీరియల్‌లో ఏమవుతదంటే ఆ మొత్తం లైక్ అందరు రియాక్షన్ షాట్స్ పెడతారు. అందులో లైక్ ఒక స్టన్ ఫేట్ ఏదో లైక్ ప్రపంచంలో అంతం అయినట్టు, ఏదో వింత చూసినట్టు అందరూ ఆ మొహాలు పెడతారు కదా! ఆ సీరియల్‌లో. అట్లా గాకుండగా ఈ సినిమాలో క్లోజప్ షాట్స్ చాలా పర్ఫెక్ట్‌గా వాడుకున్నారు. అండ్ ఏది ఫోర్స్డ్ గాదు. అదే ఈ సినిమాలో గొప్పతనం. సో, సినిమాటోగ్రఫీ సంగతానికొస్తే ఇట్స్ వెరీ గుడ్. ఎడిటింగ్ అండ్ ఎడిటింగ్ బై యాంథనీ గారు, కోల భాస్కర్ గారు. ఇట్స్ అబ్సల్యూట్‌లీ ఫైన్. ఇందాక చెప్పిన ఎక్సెప్ట్ సాంగ్ ప్లేస్‌మెంట్. పేసింగ్ కొంచెం స్లోగా ఉన్నా సరే సినిమాలో అన్నీ బాగా కుదరడం వలన నీకసలు ఏమి ఇబ్బంది పడదు. అండ్ నీకు యాక్చువల్లీ సినిమాలో ఎక్కడ బోర్ కొట్టదు. మంచిగానే ఉంటది. ఆర్ట్ డైరెక్షన్ బై నారాయణ రెడ్డి గారు. అబ్సల్యూట్‌లీ సూపర్బ్. ఆఫీస్ సీన్సు అండ్ దెన్ వెంకటేష్ హౌస్ ఆయన ఫైనాన్షియల్ స్టాటస్‌ని చాలా రిఫ్లెక్ట్ అవుతది. ఆయన కోటకుండే ఒక ఫైనాన్షియల్ స్టాటస్. అండ్ దెన్ హౌస్ సెట్ ఇన్ సెకండ్ హాఫ్ అండ్ వాళ్ళు చేసే డెకరేషన్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ ఎక్సలెంట్‌గా కుదిరాయి. సో, ఆర్ట్ డైరెక్షన్ కూడా వాళ్ళు సూపర్‌గా చేశారు. సినిమాలో ఒకే ఒక ఫైట్ ఉంటది. వాళ్ళేదో జాతరకెళ్ళి ఉంటది. ఆ ఫైట్ అయితే చాలా బావుంది. ప్యూర్ వెంకీ మాసు. ఎందుకంటే ఇందాకడ చెప్పినట్టు మళ్ళీ చెప్తా. మీ ఫేవరెట్ హీరో యూ నో చూసి అరె! గుండాల్ని కొడతాడురా బోయ్! అని మీకు తెలిసిన తర్వాత ఆ ఫీలింగే వేరప్పా! ఆ ఫీలింగ్ ఆ ఫీలింగే వేరు. సో, ఈ సినిమాలో ఆఫ్‌కోర్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్ వెంకటేష్ కాబట్టి, ఈ సినిమాలో ఆయన గుండాల్ని కొట్టే వ్యక్తి "ఏయ్! ఏయ్! ఏయ్! కొట్రా బయ్" అని నీకు అనాలని అనాలనిపిస్తది. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. బట్ ఆ ఫైట్ అయితే చాలా బావుంది. అండ్ దెన్ కాస్ట్యూమ్ డిజైన్‌కొచ్చేసరికి పర్ఫెక్ట్ యాక్చువల్లీ. చాలా అంటే చాలా బావుంటది. బికాజ్ ఈ కాస్ట్యూమ్ డిజైన్‌కొచ్చేసరికి సినిమాలో వన్ ఆఫ్ ద మోస్ట్ హార్ట్ టచింగ్ మొమెంట్స్ ఉంటాయి. ఆహ్, వెంకీ లైక్ పనిచేసే కొద్దీ కోటకి ఐ థింక్ ఒక పంచ అండ్ దెన్ ఒక షాల్ కొనిపెడతాడనమాట. నాన్నది నా డబ్బుల కోసం నీకోసమే కొన్నానని జెప్పి కోట ఏసుకోరు. కానీ దాని తర్వాత ఒక సీన్ ఉంటది. మీకేం వినిపియదు. కోట గారు ఆ డ్రెస్ ఏసుకొని ఆహ్, వెళ్తూ ఉంటే షాల్ ఆయన భుజాల మీద ఏసుకుంటారు. బయటికెళ్ళి ఎవరో ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు. అంటే నీకేం వినిపియదు. ఆ సినిమాలో సారీ ఆ సీన్‌లో కోటలో ఉండే ఒక చిరునవ్వు ఏదైతే ఉందో ఆయన అంటే ఆయన మొత్తం ఎక్స్‌ప్రెషన్ చెప్తది. అరే! నా కొడుకు ఆయన డబ్బులు వాడుకొని ఇది నాకు కొన్నాడురా! అని ఒక ఆయన కళ్ళలో కనిపించే ఆనందం నీ కంట నుండి కన్నీళ్ళు తెప్పిస్తది. అంత మంచిగుంటది ఆ సీన్. సో, కాస్ట్యూమ్ డిజైన్ అయితే హ్యాట్స్ ఆఫ్. అండ్ దెన్ లాస్ట్‌కొచ్చేసరికి ప్రొడక్షన్ వాల్యూస్ బై మన శ్రీ సాయిదేవ్ ప్రొడక్షన్స్ బావున్నాయి. బావున్నాయి. అంటే ఈ సినిమా లైక్ ఎలా చెప్పాలి 'మగధీర' రేంజ్ ఏమి గాదు. అంటే అవసరం గూడా లేదు. వాళ్ళు తెచ్చే బడ్జెట్, వాళ్ళు పెట్టే డబ్బులకి సినిమా మంచిగానే ఉంటది. అండ్ బేసిక్‌లీ ఇప్పుడు సినిమా ఏందంటే అన్నీ మంచిగా కుదిరాయా లేదా? దాన్ని బట్టి ప్రొడక్షన్ వాల్యూస్ మంచిగా కుదిరాయా లేదా? అంటే ఇప్పుడు కొన్ని సార్లు ఉంటాయండి. కొన్నిసార్లు సినిమాలు చూడడానికి చాలా అందంగుంటాయి. కానీ సినిమా ఏం బాగోదు. లేకపోతే ప్రొడక్షన్ వాల్యూసు విపరీతంగుంటాయి. కానీ సినిమాలో అసలు పస లేదు, ఏం లేదు. సో, ఆ మొత్తం దాంట్లో చూసే కొద్దీ ఆ మొత్తం దాంట్లో చూసే కొద్దీ ఆహ్, పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు. బట్ ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. సో, సో, దీనికి మొత్తం ర్యాప్ కొట్టాలంటే 'ఆడవారి మాటలకు అద్దారే వేరులే' అనే సినిమా నా దృష్టిలో అయితే మీ అందరికి చెప్పాలంటే రీవాచ్ చేసే కొద్దీ ఒక చాలా మంచి ఫీల్ గుడ్ ఉన్న ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ సినిమాకుండే పాజిటివ్స్ అమేజింగ్ పెర్ఫార్మన్సెస్, క్లాసికల్ మ్యూజిక్
ఇందాక చెప్పినట్టు 'వెంకటేష్' అమేజింగ్ పెర్ఫార్మన్స్ స్పెసిఫిక్‌గా చెప్పాలంటే సూ సూపర్బ్ ఎమోషన్స్, ఒక రిలేటబుల్ స్టోరీ, రిలేటబుల్ సినిమాలో జరిగే సన్నివేశాలు అండ్ ఒక సెకండ్ హాఫు యూ నో ఫన్నీ అండ్ దెన్ సెకండ్ హాఫ్‌లో కొన్ని విచిత్రమైన ఐ థింక్ సీన్స్ ఆర్ సందర్భాలు పక్కన పెడితే అండ్ విచిత్రమైన ఎండింగ్ పక్కన పెడితే 'ఆడవారి మాటలకు అద్దారి వేరులే' చాలా మంచి సినిమా. అందరూ ఫ్యామిలీ కలిసి టీవీ ముంగట కూర్చొని అందరూ చూడొచ్చు. అండ్ దెన్ ఇందాక చెప్పినట్టు చాలా మంచి పాటలుంటాయి. అండ్ ముఖ్యంగా మోర్ దెన్ ఎనీథింగ్ ఇయన్నీ చెప్పుకోకుండా సినిమా మాత్రం ఎంటర్‌టైనింగ్ ఉంటది. సో, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యాక్టర్ ఇంకా సినిమా వచ్చి ఆల్రెడీ 16 ఇయర్స్ అవుతుంది. 16 సంవత్సరాలవుతుంది. ఈవెన్ 16 సంవత్సరాల తర్వాత అదే ఫీలు, అదే మంచి ఫీలింగ్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇందాకడ చెప్పినట్టు ఒక ఫీల్ గుడ్ ఎమోషన్, ఒక ఫీల్ గుడ్ ఫీలింగ్ ఇస్తది గదా! ఒక సినిమా చూసే కొద్దీ. ఆ ఎమోషన్ ఇంకా నీకు అలాగే కలిగిస్తూ ఈ పాడ్‌కాస్ట్ ఇంతటితో అంతం జేసి, ఇట్లు మీ తేజరావు సైనింగ్ ఆఫ్ చేసి, మరొకసారి ఎవరికైనా మరొకసారి చూడాలంటే లేకపోతే నేను జెప్తా ఇంకొకసారి చూడండి. 'ఆడవారి మాటలకు అద్దారి వేరులే' ఒక అందరికీ చాలా ఇష్టం ఉన్న ఒక సినిమా. కొంతమందికి క్లాసిక్ ఉన్న ఒక సినిమా. ఎవడైనా క్లాసిక్ అని పిలిస్తే దానికసలు డిబేట్ జేయడానికి నేనసలు చేయను. బికాజ్ అది ఒక వాలిడ్ ఆర్గ్యుమెంట్ వాళ్ళ దృష్టిలో అయితే ఆర్ వాళ్ళ కళ్ళలో అయితే. సో, ఇయన్నీ పెట్టుకొని మరొకసారి ఇది ఒక చాలా మంచి సినిమా. ఖచ్చితంగా మళ్ళీ చూడండి. And I think that is it. Thank you so much for listening. Take care. Bye bye. We'll see you all in the next review on Tuesday. So, yeah, have a fantastic weekend. Take care.